నోట్ చేస్తాను. యాహ్! సో, అడ్వాంటేజ్ అయింది. నేను గ్యాప్ డౌన్ ఓపెన్ కాంగానే సెల్ చేసేయొచ్చు. ఓకే. సింప్లీ లైక్ గ్యాప్ డౌన్ ఓపెన్ గానే ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఇండికేషన్ టు సెల్. బట్ మార్నింగ్ నుంచే మార్కెట్ ఎంత ఘోరంగా పైకి పోయిందంటే యూ నో హౌ మార్కెట్ రియాక్టెడ్. ఓకే. సో, యాహ్! వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అంటే దిస్ ఈస్ వాట్ కాల్డ్ యాస్ మ్యానిపులేషన్ ఇన్ ఇండియా గైస్. ఓకే. దీన్నే మనం లైక్ ఇండియాలో మ్యానిపులేషన్ ఇట్లానే ఉంటది. సో, మనం దానికి అలవాటు పడాలి. అర్థం చేసుకొని మీరు పొజిషనల్‌గా రేపు అంటే నిన్న మీరు సెల్లింగ్‌కెళ్తదని చెప్పేసి మీరు ఒక ఫుల్ క్వాంటిటీతోని మీరు సెల్ చేసేస్తే, మీ పరిస్థితి ఏమై ఉండదో ఈరోజు అర్థం చేసుకోండి. ఓకే. సో, థింగ్స్ చాలా డిఫికల్ట్ ఉంటాయి ఇండియన్ మార్కెట్‌లో. అస్సలు బీటీఎస్‌డి పొజిషన్‌లు ఆర్ ఎల్స్ లైక్ ఇంకేమైనా అంటే ఏమంటారు వన్ సైడ్ పొజిషనల్ వ్యూ, స్వింగ్ ట్రేడ్ అట్లాంటిది ఇండెక్స్‌లో మాత్రం అస్సలు చేయొద్దు ప్లీజ్. ఓకే. ఎందుకంటే చాలా డేంజరస్ ఉండబోతుంది సిట్యుయేషన్స్. ఇంకా కొన్ని రోజులు సిట్యుయేషన్స్ ఇలాగే ఉంటాయి. మనకి మేబీ సెబీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ గానీ, లేకపోతే ఏవైనా డిఫరెంట్ థింగ్స్‌తో గానీ ఏమన్నా చేంజ్ అవుతే అవ్వచ్చేమో గానీ, బట్ ప్రస్తుతానికి మాత్రం స్వింగ్ ట్రేడింగ్ లాంటిది ఇండెక్స్‌లో చేయకూడదు. ఓకే. ఇండెక్స్‌లో మాత్రం చేయకూడదు. ఓకే. ఆహ్, నేనైతే ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. బిఫోర్ థట్ చిన్న సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటాను. ఓకే. నేను ఈరోజు తీసుకున్న ట్రేడ్ చెప్తాను. నేను ఆఫ్టర్‌నూన్ 1:00కి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే. ఆఫ్టర్‌నూన్ 1:00కి స్క్రీన్ షేర్ అయితే స్టార్ట్ చేశాను. యాహ్! సో, ఈరోజు నేను సమ్‌వాట్ సేఫ్ సైడ్ అనే చెప్పాలి. ఓకే. సమ్‌వాట్ సేఫ్ సైడ్ అనే చెప్పాలి. రాక నాకు మంచి ట్రేడే దొరికింది. ఓకే. బట్ నేను చేసిన మిస్టేక్ ఈరోజు ఏంటంటే ద థింగ్ ఈస్ లైన్స్ గీయడం. ఓకే. హరీ బరీలో నేను లైన్స్ గీసేసాను. ఓకే. నేను చెప్పాను గదా! మీకు రెసిస్టెన్స్ డ్రా చేసినా, సపోర్ట్ డ్రా చేసినా యూ షుడ్ ఆల్వేస్ డ్రా ఇట్ యాస్ ఎ జోన్. ఓకే. కానీ మార్కెట్ ఈస్ మూవింగ్. మార్కెట్ అప్పుడు ఆల్రెడీ మూవ్‌మెంట్‌లో ఉంది. మంచి మూవ్‌మెంట్‌లో ఉంది. కాబట్టి నాకు తప్పలేదు. తప్పకుండా నేను గీయాల్సొచ్చింది. ఓకే. సో, నేనసలు ప్రాఫిట్ చేసిన క్యాండిల్ ఏదో మీకు ఫస్ట్ అది చెప్తా. ఓకే. నేను ఈరోజు ప్రాఫిట్ చేసిన క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్ ఉంది. ఈ క్యాండిల్ ఉండే. ఓకే. ఫస్ట్ ఏమైందంటే ఈ క్యాండిల్ వెనక్కి వెళ్ళింది. ఓకే. వెనక్కి వెళ్ళిన తర్వాత ఎనీహౌ మార్కెట్ ఒక్కసారి గమనించండి. ఎంత వరకు గుంజిందో మార్కెట్ గమనించండి. ఇట్ వాస్ లైక్ టోటల్లీ క్రేజీ మూవ్ అప్ సైడ్. ఓకే. మొత్తం స్టార్టింగ్‌కెళ్ళి పొద్దున్నుంచి మార్కెట్ పైకెళ్తూనే ఉంది. ఓకే. ఆగకుండా. సో, ఆగింది దట్ ఈస్ డిఫరెంట్. బట్ మార్కెట్ ఈస్ గోయింగ్ అప్. ఓకే. సో, నేను ప్రాఫిట్ చేసిన క్యాండిల్ వచ్చేసి ఇది. సో, జనరల్లీ మార్కెట్ ఇంత పైకెళ్ళినప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ రివర్సల్ ఇప్పుడు ఎలాగో మార్కెట్ పైకెళ్తుంది. దానికి అవసరం గదా! ఈ పుల్ బ్యాక్. పుల్ బ్యాక్ తీసుకుంటే మరీ పైకెళ్తది. ఓకే. సో, నేను ఆ రీజన్‌తోనుండే ఇది గనక నాకు నెగెటివ్ క్లోజింగ్ అయ్యుంటే డెఫినెట్‌లీ నేను కిందకే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేవాడిని. ఓకే. కిందకే నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేవాడిని. ఏమన్నా డౌటా? ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. ఓకే. డౌట్ లేకపోతే. సో, నేను కిందకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేవాడిని. అది కిందికొచ్చిన తర్వాత ఇట్ వాస్ షోయింగ్ ది పాజిటివ్‌నెస్ ఎలాగైతే హైని బ్రేక్ చేస్తుందో నేను 5 మినిట్స్‌లో మంచిగా కన్ఫర్మేషన్స్ చూసేసుకొని ఎంట్రీ తీసుకొనుండే. ఓకే. సో, నేను చాలా వెయిట్ చేసిన ఫస్ట్. ఓకే. ఫస్ట్ ఇది మళ్ళా కొంచెం నేను ఎంట్రీ తీసుకున్నాక కొంచెం కిందకి గూడా పోయింది. ఓకే. కిందకి గూడా పోయింది. దాని తర్వాత మెల్లమెల్లగా అలా పైకెళ్ళింది. టార్గెట్ బేసికల్లీ ఇదుండే. ఓకే. ఇదుండే. బట్ నాకు ఆప్షన్ చార్ట్‌లో నాకు 20 పాయింట్స్ కావాల్సుండే. యాక్చువల్‌గా 21 పాయింట్స్ ఉండే అది. 21 పాయింట్స్ నాకు అచీవ్ అయిపోయింది. ఇట్ వాస్ అట్ 24,750 కాల్ ఆప్షన్ గైస్. నేను ఒకసారి అది ఓపెన్ చేస్తా. ఆ ఎంట్రీ ఎక్కడ దొరికిందో. నిఫ్టీ 750 కాల్. యాహ్! ఇది ఉండే. దిస్ సిట్యుయేషన్ ఈస్ అరౌండ్ 115 అలాగా. ఓకే. ఆహ్, ఈ యారోస్ ఉంటే బావుండు. నేను ఎంట్రీ తీసుకున్నవి. యాహ్! నేను ఎక్కడ ఎంట్రీ తీసుకొని, ఎక్కడ ఎగ్జిట్ చేశానో చూడండి. నేను ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్నాను. ఓకే. యాస్ సూన్ యాస్ దిస్ హై బ్రేక్స్ నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎంత వెయిట్ చేశానో చూడండి గైస్. ఎంత వెయిట్ చేశానో చూడండి. నేను యాక్చువల్లీ కొంచెం ట్రెండ్‌ని నేను వెనక్కి తీస్తే వాట్ హ్యాపెండ్. యాక్చువల్లీ ఇప్పుడు మీకు సిట్యుయేషన్ చెప్తా చూడండి. నేను ఎలాగా ఎప్పుడు హోల్డ్ చేస్తాను, ఎప్పుడు హోల్డ్ చేయను. అవి మీరు గమనించండి ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాండిల్ మూవ్ అయింది. ఓకే. న న మనకి ఎంట్రీ ఆల్రెడీ ఇక్కడ మిస్ అయిపోయింది. ఓకే. మిస్ అయిపోయింది. చలో ఆల్‌రైట్. మిస్ అయిపోయింది. దాని తర్వాత నేను ఈ క్యాండిల్‌లో నేను అబ్జర్వ్ చేస్తుండే. ఈ క్యాండిల్‌లో. ఓకే. ఇప్పుడు నేను పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ పెద్ద స్ట్రెచ్ ఇచ్చేసింది. ఓకే. ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మ్ కాంగానే చలో దీన్ని మనం పుల్ బ్యాక్ లాగా కన్సిడర్ చేసేసుకొని నేను దీన్ని పుల్ బ్యాక్ అంటున్నాను. పుల్ బ్యాక్. ఓకే. కొందరు నాకు తెల్వదు ఎవరో ఒక పర్సన్ దాన్ని ఫుల్ బ్యాక్ లాగా రాసారు. ఫుల్ బ్యాక్ కాదది. పుల్ బ్యాక్. పీయూఎల్ఎల్ పుల్ బ్యాక్. ఓకే. సో, నేను దీన్ని ఒక పుల్ బ్యాక్‌లా కన్సిడర్ చేశాను. దాని తర్వాత మార్కెట్ పైకెళ్ళింది. నేను ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్నాను. ఓకే. యాస్ సూన్ యాస్ దిస్ హై బ్రేక్స్ నేను ఎంట్రీ తీసుకున్నాను 1 మినిట్‌లో.
ఓకే. చలో ఎంట్రీ అయితే దొరికిపోయింది. అది కూడా ఒక మంచి డామినెన్స్ క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది. సాలు అని చెప్పేసి నేను ఖుషి అయిపోతుండే. దాని తర్వాత ప్రైస్ పైకెళ్ళింది. మళ్ళీ ప్రైస్ కిందికొచ్చింది. ఓకే. నేను స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? రీజనబుల్‌గా చెప్పాలంటే ఇక్కడ పెట్టాలి. ఓకే. కానీ నేను ఎందుకు ఆగానంటే ఈ పుల్ బ్యాక్ మార్కెట్ కన్సిడర్ చేయట్లేదు అక్కడ. ఓకే. మార్కెట్‌కి ఒక మంచి పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పేసి నేను ఆగిపోయినా. ఓకే. సో, మార్కెట్ ఏం చేసింది? మంచి పుల్ బ్యాకే ఇచ్చింది. దాని తర్వాత లైక్ టోటల్లీ డిసప్పాయింటింగే ఉండే. ఏమో ఇంకా ఈ రోజు కూడా పోతదేమో అని నేను అనుకున్నా. దాని తర్వాత నేను ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టేస్తుండే. నేను చెప్తానండి ప్రైస్ నేను ఎక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టానో. అంటే నేను టార్గెట్ పెట్టేస్తుండే బేసికల్లీ. వెయిట్ ఐయామ్ టెల్లింగ్ యూ ఇక్కడ నేను ఎగ్జిట్ చేశాను. 200.05 దగ్గర. 200 యాక్చువల్‌గా నేను 200 దగ్గర పెట్టాను కరెక్ట్‌గా చెప్పాలంటే. ఓకే. ఇదిగోండి ఈ లైన్ దగ్గర నేను పెట్టాను. 200 దగ్గర నేను పెట్టాను. ఏంటి? మ్యూట్ యువర్‌సెల్ఫ్ గైస్. మ్యూట్ యువర్‌సెల్ఫ్. ఓకే. నేను ఎంట్రీ తీసుకున్నది 178.51 గైస్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ నాకు. ఓకే. సో, నేను 178 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. అంటే దీనికి 2 పాయింట్స్ కింద అనుకోండి. 178.5 దగ్గర నేను యాస్ సూన్ యాస్ దిస్ హై బ్రేక్స్ నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకే. సో, అది పుల్ బ్యాక్ ఇచ్చింది. దాని తర్వాత నేను ఇంకా ఈ పుల్ బ్యాక్ నేను యాక్చువల్లీ ఐ కేమ్ టు ద మార్కెట్ టు టేక్ ఓన్లీ 10 పాయింట్స్. నేను 10 పాయింట్స్ తీసుకుందామని అనుకున్నా. బికాజ్ ఈ పుల్ బ్యాక్ చిన్నగుంది. అండ్ మార్కెట్ కూడా మరీ పైకి స్ట్రెచ్ చేసేసింది. ఎప్పుడు రివర్స్ అయిపోతదో తెలవదు. కాబట్టి లెట్ అస్ టేక్ ఓన్లీ 10 పాయింట్స్ అని అనుకున్నా. సిన్స్ ఈ పుల్ బ్యాక్ దగ్గర టైమ్ స్పెండ్ చేసింది కాబట్టి మార్కెట్, వెనెవర్ మార్కెట్ ఈస్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ పుల్ బ్యాక్ మార్కెట్‌కి మంచి మూవ్‌మెంట్ వస్తదని నాకు తెలుసు. దిస్ థింగ్ ఈస్ ద పక్కా. ఇదైతే మీకు తెలిసే ఉండాలి. బికాజ్ మార్కెట్ పైకెళ్ళింది. ఇప్పుడు అది పుల్ బ్యాక్ తీసుకుంది. ఇప్పుడు మార్కెట్ స్ట్రెంత్ ఏంటి? ఇప్పుడు మార్కెట్ ఏం చేయాలి? మార్కెట్ ఖచ్చితంగా దీన్ని బ్రేక్ చేసి పైకెళ్ళాలి. ఓకే. సో, ఈ మూవ్ అనేది అగ్రెసివ్‌గా ఉండబోతుంది. సో, నేను నా టార్గెట్‌ని 10 పాయింట్స్ నుంచి తీసేసి నేను 20 పాయింట్స్ దగ్గర పెట్టేసిన సింప్లీ. ఓకే. సో, 20 పాయింట్స్ దగ్గర పెట్టేసినా అది మార్కెట్ ఎంత టైమ్ పాస్ చేసింది. మంచిగా టైమ్ పాస్ చేస్తూ నా టార్గెట్ హిట్ అయిపోయింది. 200 దగ్గర నా టార్గెట్ హిట్ అయిపోయింది. సో, వెరీ హ్యాపీ ఉండే. లైక్ ఇట్ వాస్ అ క్రేజీ సినారియో. ఓకే. ఆ టార్గెట్ హిట్ అయితే ఆ కిక్కే వేరు. దట్ టూ ఇంత వెయిట్ చేసిన తర్వాత. యూ డోంట్ నో హౌ మచ్ లాస్ ఐ వాస్ అంటే నేను ఎంత లాస్ నేను గమనిస్తున్నానో. సపోజ్ ఈ క్యాండెల్‌లో ఎంట్రీ తీసుకున్నాను 178.5 దగ్గర. ఓకే. సో, నేను ఇక్కడికెళ్ళి ఈ కిందికి స్ట్రెచ్ చేస్తే యాహ్! ఆల్‌మోస్ట్ 7 పాయింట్స్ గైస్. 7 పాయింట్స్ ఆఫ్ లాస్ దగ్గరికి వరకు నేనెళ్ళాను. ఓకే. జనరల్‌గా నేను పోనట్లా. కానీ నేను 7 పాయింట్స్ ఆఫ్ లాస్ వరకు నేనెళ్ళాను. కానీ నేను అక్కడ ఎక్సిట్ చేయలేదు. వై? నాకు ఇది ఇంత పుల్ బ్యాక్ తీసుకుంటుందంటే నాకు కన్ఫర్మేషన్ దొరికిపోయింది. మార్కెట్ పైకెళ్తదని చెప్పేసి. సో, నేను ఈ సిట్యుయేషన్‌లో నేను వెయిట్ చేశాను. అదే, అదే ఒకవేళ సేమ్ థింగ్ ప్రైస్ ఒకవేళ గనక ఈ ఏరియాని దాటి కిందకి క్లోజ్ అయిపోతే నా లాస్ చాలా పెద్దదయిపోతుండే. అదైతే పక్కా. ఓకే. మినిమమ్ 8-10 పాయింట్స్ నా లాస్ అయిపోతుండే పక్కా. కానీ దాంతో నాకేం తెలుస్తుందంటే ప్రైస్ అయితే పైకి పోదని నాకు అర్థమైపోతుండే. తీసుకున్న లాస్. కాకపోతే ప్రైస్ అయితే పైకి పోదు అని నాకు అర్థమైపోతుంది. సో, నేను అట్లా వెయిట్ చేయాల్సొచ్చింది. దాని తర్వాత నాకు మంచి టార్గెట్ హిట్ అయిపోయింది. ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రేడ్. నాకు జనరల్లీ ఫ్రైడేస్ రోజు మార్కెట్ స్లోగా పైకి వెళ్తది గైస్. స్లోగా పైకి వెళ్తది ఫ్రైడేస్ రోజు. మీరు అబ్జర్వ్ చేస్తారు ఖచ్చితంగా. చాలా స్లోగా పైకెళ్తది. కానీ మంచి టార్గెట్ ఇస్తది ఇస్తే మాత్రం. ఇది ఓన్లీ ఎస్పెషల్లీ ఆన్ ఫ్రైడేస్. ఓకే. సో, సింగిల్ ట్రేడ్ స్టార్టింగ్ ఓపెన్ కాంగానే 20 పాయింట్స్ హిట్. ఓకే. 1:00 దాని తర్వాత నేను చాలా హ్యాపీగా ఉండే. దాని తర్వాత నేను ఆగమాగం లెవెల్స్ డ్రా చేశాను. ఓకే. నేను లైన్స్ డ్రా చేశాను. విచ్ ఈస్ అ వెరీ బిగ్ మిస్టేక్. ఓకే. నేను చెప్పాను డ్రా చేయొద్దని చెప్పేసి. బట్ సిన్స్ మార్కెట్ వాస్ హెవీలీ మూవింగ్ అప్ సైడ్ సో, అది గీయాల్సొచ్చింది. దాని తర్వాత ఈ సైడ్ వేస్ జోన్‌లో నేను ప్రాఫిట్ మొత్తం పోగొట్టినా గైస్. ఓపెన్‌లీ స్ట్రిక్ట్‌లీ స్పీకింగ్. ఈ సైడ్ వేస్ జోన్‌లో నేను నా ప్రాఫిట్ మొత్తం పోగొట్టాను. అంటే నేను 3 అటెంప్ట్స్ చేశాను దాని తర్వాత. ఓకే. 3 అటెంప్ట్స్‌లో నా ప్రాఫిట్ మొత్తం వైప్ ఆఫ్ అయిపోయింది. ఓకే. బికాజ్ మార్కెట్ వాస్ షోయింగ్ దట్ రివర్సల్‌నెస్. నాకిది కొంచెం పాజిటివ్ అనిపించింది. బికాజ్ మార్కెట్ అంతా స్ట్రెచ్ ఇచ్చింది. జనరల్లీ ప్రైస్ బిహేవియర్ ఈస్ లైక్ టు గో డౌన్. ఓకే. అండ్ నేను ఎగ్జిట్ చేసిన ట్రేడ్స్ అన్నీ ఇలా పుల్ బ్యాక్‌లో అంటే లైక్ ఇలా పుల్ బ్యాక్ అయిన తర్వాత ప్రైస్ కిందికెళ్ళి క్లోజ్ ఇచ్చినప్పుడే నేను ఎగ్జిట్ చేశాను. సో, అలా నాకు 3 ట్రేడ్స్ నాకిందులో 3 ట్రేడ్స్‌లో నేను నా మొత్తం ప్రాఫిట్‌ని పోగొట్టేసాను. ఓకే. సో, అండర్‌స్టాండ్ యాక్చువల్లీ నా ఎక్స్‌పీరియన్స్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు, నాకు ఒక్క ట్రేడ్‌లో నేను ప్రాఫిటబుల్ అయిపోయా. అంటే లైక్ సింగిల్ ట్రేడ్‌లో నా ప్రాఫిట్ అనేది వచ్చేసింది. ఓకే. అండ్ దాని తర్వాత నేను కంటిన్యూయస్‌గా 3 ట్రేడ్స్‌లో నేను నా ప్రాఫిట్‌ని పోగొట్టాను. ఓకే. ఇప్పుడు ఇందులో మిస్టేక్ సెటప్ ది మిస్టేకా అంటే అస్సలు కాదు. ఎందుకంటే మార్కెట్ కూడా సైడ్‌వేస్ ఉంది.
మార్కెటే సైడ్ వేస్ ఉంది ఆ టైంలో. అప్పుడు అందులో సెటప్ మిస్టేకా అంటే సెటప్ మిస్టేక్ అస్సలు కాదు. ఓకే. ఇందులో మిస్టేక్ ఎక్కడొస్తుందంటే మీరు మల్టిపుల్ ట్రేడ్స్ అటెండ్ చేయడంలో వస్తుంది. అవునా? నేను మల్టిపుల్ ట్రేడ్స్ అటెండ్ చేస్తాను. వై? బికాస్ మీ దగ్గర 20 పాయింట్స్ నంబర్ వచ్చేసింది మీ అకౌంట్‌లోకి. ఇప్పుడు ఒక ట్రేడ్ సీదా ఇందులో నుంచి 5 పాయింట్స్ వెళ్ళిపోయినాయి. అంటే మీ దగ్గర ఇప్పుడు 15 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మీకు బాధ అనిపియదా? మీరు చెప్పండి. ఓకే. అరే! మంచి ప్రాఫిట్ పోగొట్టానే అని చెప్పేసి. దెన్ యూ విల్ అటెంప్ట్ అనదర్ ట్రేడ్. అనదర్ ట్రేడ్‌లో ఇంకో 5 పాయింట్స్ పోతాయి. 6-7 పాయింట్స్ పోతాయి. డన్. ఇంకో ట్రేడ్‌లో 7 పాయింట్స్ పోతాయి. డన్నే కదా ఇంకా. చేసిన ప్రాఫిట్ పోయింది. థాట్స్ ఇట్. సో, అటెంప్ట్స్ ఇందులో కొంచెం ఎక్కువైపోయింది. ఓకే. కొంచెం ఓవర్ ట్రేడింగ్ అదని చెప్పాలి. తీసుకుంది మొత్తం 4 ట్రేడ్స్. 4 ట్రేడ్స్ ఆర్ నాట్ లైక్ టూ మచ్ ఓవర్ ట్రేడింగ్. కానీ నా ప్రకారంగా మాత్రం ఒక ట్రేడ్ ప్రాఫిటబుల్ ట్రేడ్ తీసేస్తే మిగతా 3 ట్రేడ్స్‌లో నాకు లాస్ అనేది అయింది. ఓకే. 3 ట్రేడ్స్‌లో నేను ప్రాఫిట్ మొత్తం ఎగరగొట్టేసాను. దాని తర్వాత మార్కెట్ పైకెళ్ళింది. లీస్ట్ ఇంట్రెస్టెడ్ బికాస్ ఇంకా ఫైట్ చేయడం ఈస్ లైక్ ఫూలిష్‌నెస్. ఇంకా మార్కెట్‌తోని ఫైట్ చేయడం. ఈవెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ యూర్ డైరెక్షన్ ఈస్ ఫూలిష్‌నెస్. కానీ ఒక్కటి గమనించండి. మార్కెట్ ట్రెండింగ్‌గా ఉన్నప్పుడు మీ అనాలిసిస్, మీ సెటప్ వర్క్ అవుతుందా లేదా? చాలంతే. దానికి థాంక్స్ చెప్పుకోండి. నా ఎంట్రీ మెథడ్ నాకు మార్కెట్ ట్రెండింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నాకు చాలది. నాకది చాలు. నేను కొంచెం ఓవర్ ట్రేడింగ్ తగ్గించుకుంటే, అంటే ఈ రోజే మాట్లాడుతున్నా. నేను జనరల్‌గా ఓవర్ ట్రేడింగ్ చేయను. ఓకే. సో, ఈ రోజే మాట్లాడుతున్నా. ఓవర్ ట్రేడింగ్ తగ్గించుకుంటా. డెఫినైట్‌లీ నేను నా ప్రాఫిట్‌తోనే నేను ఇంటికెళ్ళిపోతున్నా. ఓకే. సో, ట్రెండింగ్ ఉన్నప్పుడు మన సెటప్ మనకి వర్క్ అవుతుంది. మనకది చాలు. ఎవ్రీడే మార్కెట్ ఇలాగైతే ఉండదు. సమ్ డేస్ మార్కెట్ ట్రెండింగ్ అయితే ఉండదు. ఆ రోజు పక్కా మీరు మార్కెట్స్‌లో నుంచి సంపాదిస్తారు. ఓకే. దాన్ని మెయింటైన్ చేసుకుంటూ పోదాం. ఎండ్ ఆఫ్ ది మంత్ మంచి పీఎన్ఎల్ జనరేట్ అయితది. ఓకే. గైస్ ఇప్పుడు మీరు స్టార్టింగ్‌లోనే సెటప్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. మార్కెట్ సైడ్‌వేస్ కండిషన్‌లో ఉండడం వల్ల మీకు గనక బై చాన్స్ ఆహ్, స్టాప్ లాస్‌లు హిట్ అయితే కంటిన్యూయస్‌లీ 4, 5 డేస్ హిట్ అయితే సెటప్‌ది మిస్టేక్ అయితే కాదు. గుర్తుపెట్టుకోండి. సెటప్‌ది మిస్టేక్ అయితే కాదు. ఓపెన్‌లీ స్పీకింగ్. ఓకే. ఇట్ ఈస్ లైక్ మార్కెట్ సైడ్‌వేస్ ఉండడం వల్ల మీ సెటప్‌కి అలా దోకా తగులుతుంది గానీ, లేకపోతే మాత్రం సెటప్ మిస్టేక్ అయితే కాదు. ఎందుకనంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఓకే. గైస్ ఇదే సెటప్ యూజ్ చేసి నేను ఒక మంత్‌లో 50,000 చేశాను. 50,000 చేశాను. ఇదే సెటప్ యూజ్ చేసి నేను ఒక మంత్ 1,00,000 వరకు టచ్ అయ్యి వెనక్కొచ్చాను. ఓకే. వెనక్కొచ్చాను. 1,00,000 టచ్ అయ్యి పర్ మంత్‌కి. సో, నేనేమంటున్నానంటే బిలీవ్ ఇన్ యువర్ సెటప్. నాకీరోజు అదే అనిపించింది. ఈ జోన్ సైడ్‌వేస్ ఉంది కాబట్టి నేను లాస్ చేశాను. లేకపోతే నా సెటప్ వాల్యూ నాకు తెలుసు. నా నా ట్రేడింగ్ సైకాలజీ ఏందో నాకు తెలుసు. అని చెప్పేసి నేను జస్ట్ ఫైట్ చేయకుండా వెనక్కొచ్చేసాను. ఓకే. సో, దీన్ని బట్టి మీరు నేర్చేసుకోండి. సెటప్‌ది ప్రాబ్లమ్ ఉండదు ఎక్కడ గాని. మార్కెట్ సైడ్‌వేస్ ఉన్నంత వరకు మీరేమి చేయలేరు. మీరేం చేయలేరు. నేనేం చేయలేను. దేవుడు కూడా ఏం చేయలేడు లాస్ట్‌కొస్తే. ఓకే. మార్కెట్ ట్రెండింగ్ ఉందా? సెటప్ వర్క్ కాలేదని చెప్పండి చూస్తా అప్పుడు. అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు మీది తప్పుంటది. అలా గూడా. ఓకే. సో, నెవర్ బ్లేమ్ ది సెటప్. నెవర్ బ్లేమ్ ది స్ట్రాటజీ. మస్తు స్ట్రాటజీలున్నాయి మార్కెట్‌లో. కానీ ఏ వైబ్ మీకు మ్యాచ్ అవుతుంది? ఏ స్ట్రాటజీ మీకు మ్యాచ్ అవుతుందనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. నాకైతే ఈ వైబ్ మ్యాచ్ అయింది. ఓకే. నాకైతే ఈ ఈ ఇట్లా ఇంతగనం వెయిట్ చేసినా సరే నా టార్గెట్ హిట్ అయితుందనేది నాకు నాకు నా వైబ్ మ్యాచ్ అయింది. ఓకే. సో, నేను చాలా కాన్ఫిడెంట్ ఉంటా నా సెటప్ పైన. ఓకే. నాకు ఇన్ని రోజులు ఇచ్చిందది. నేను దానికి ఎట్లా దోఖా చేస్తా? నేను దానికి ఎందుకు దాన్ని రాంగ్ సెటప్ అని అనుకుంటా? కాబట్టి మీరు కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు స్టార్టింగ్‌లో కూడా సైడ్‌వేస్ మార్కెట్ వల్ల మీకు కంటిన్యూయస్‌లీ 4, 5 డేస్‌లో మీ క్యాపిటల్ మొత్తం ఎగిరిపోయినా సరే స్టిల్ ఆహ్, అదేమంటారంటే ఆ సెటప్ పైన ట్రస్ట్ పెట్టండి. ఓకే. నౌ గైస్ లెట్ అస్ గెట్ ఇంటు ది కంటెంట్. నేను మీకు నిన్న సపోర్ట్ చెప్పాను. రెసిస్టెన్స్ కూడా చెప్పాను. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే సపోర్ట్ దగ్గర మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి? రెసిస్టెన్స్ దగ్గర మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి? అంటే యాక్చువల్లీ మనం ఇప్పుడు కొన్ని థింగ్స్‌ని క్లబ్ అప్ చేద్దాం. ఓకే. ఫస్ట్ థింగ్ ఇదొక సపోర్ట్ అనుకోండి. నేను సపోర్ట్ అని పేరు పెట్టేస్తున్నా దీనికి. ఇప్పుడు ఈ సపోర్ట్ దగ్గర ఒక డామినెన్స్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయింది. వాట్ యూ విల్ డూ? ఇప్పుడు మీరు చెప్తారు. ఈ క్లాస్ మొత్తం ఇప్పుడు మీరే చెప్తారు. వాట్ యూ విల్ డూ? బై చేస్తా. కాల్ కాల్ అప్ సైడ్ ఎగ్జిట్ చేస్తాం కాల్. పర్ఫెక్ట్. ఇదే గ్రీన్ కలర్ క్యాండిల్ రెసిస్టెన్స్ దగ్గర ఇలా ఫార్మ్ అయింది. గ్రీన్ కలర్ క్యాండిల్. వాట్ యూ విల్ డూ?
సెల్ హింట్ వేసేసాను బ్రేక్అవుట్ అయ్యేది వరకు వెయిట్ బ్రేక్అవుట్ చేస్తాం. క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. నో break ట్రేడ్ జోన్ కదా బ్రో, అయిపోతుంది. ట్రేడ్ చేయను అక్కడ. నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యేంత వరకు మన wait చేసిన రెసిస్టెన్స్ తర్వాత బ్రేక్అవుట్ అయిన execute తర్వాత చేస్తాం. మనకు కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. పర్ఫెక్ట్. సి గ్రీన్ క్యాండిల్ ఫామ్ కానీ ఇక్కడ సెల్ ఎలా చేస్తారు మీరు, సమ్ పర్సన్ ఫుల్ సెల్లింగ్ అలా చేయొద్దు మనం. ఓకే, ఇక్కడ ఇది రెసిస్టెన్స్ బ్రేక్ చేసే ప్లేస్ దగ్గరకు వస్తుంది. సో మనం వెయిట్ చేద్దాం. ఓకే, ఇది ఈ రెస్పెక్ట్ని ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ లెవెల్ని అది రెస్పెక్ట్ చేస్తుందా, లేకపోతే అది కిందికి లైక్ ఐ మీన్ రెస్పెక్ట్ చేస్తుందా, లేకపోతే నెక్స్ట్ క్యాండిల్ అనేది బ్రేక్ చేస్తుందా అనేది మనకి ఇంపార్టెంట్. డెఫినెట్లీ మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఓకే, బికాస్ మార్కెట్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు ట్రేడ్ చేయొద్దు గైస్. లెవెల్ దగ్గర ఉన్నప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఐదర్ లెవెల్కి రెస్పెక్ట్ చేసిన తర్వాత ట్రేడ్ చేయాలి, లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత ట్రేడ్ చేయాలి. లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం ట్రేడ్ చేయొద్దు. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు ఫ్యూచర్లో దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో రాసుకొని పెట్టుకోండి, ఇంపార్టెంట్గా రాసుకొని పెట్టుకోండి. ప్రైస్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు, సపోర్ట్ కానివ్వండి రెసిస్టెన్స్ కానివ్వండి, దాని దగ్గర ప్రైస్ ఉన్నప్పుడు, దాని దగ్గర ప్రైస్ ఇట్లా ఆడుతున్నప్పుడు మాత్రం అస్సలు ట్రేడ్ చేయొద్దు. దాన్ని రెస్పెక్ట్ చేయనివ్వండి. ఓకే, రెసిస్టెన్స్ అయితే ఆర్ ఎల్స్ దాన్ని బ్రేక్ అయినా చేయనివ్వండి. దాని తర్వాతనే మనం ట్రేడ్ తీసుకుంటాం. కానీ దాని దగ్గర ఆడుతున్నప్పుడు మాత్రం ట్రేడ్ తీసుకోవద్దు. బికాస్ ఎందుకు చెప్తున్నానంటే దాని దగ్గర ఆడుతున్నప్పుడు ఇట్ క్యాన్ గో అప్ సైడ్, ఇట్ క్యాన్ గో డౌన్ సైడ్. ఇక్కడ మనకు ప్రాబబిలిటీ లేదు ఎటు వెళ్తుందో. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలంటే యూ షుడెంట్ టేక్ ద ట్రేడ్. ఐదర్ దాన్ని రెస్పెక్ట్ అయినా చేయనిద్దాం, లేకపోతే దాన్ని బ్రేక్ అయినా చేయనిద్దాం. కానీ మధ్యలో మాత్రం ట్రేడ్ తీసుకోవద్దు. దాని దగ్గరికి రాగానే ట్రేడ్ అయితే తీసుకోవద్దు పక్కా. ఓకే, సో వాట్ యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ ఇస్ మనం నేర్చుకున్న సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ని మనం సపోర్ట్ తోని రెసిస్టెన్స్ తోని కలిపేస్తున్నాం అనమాట. బేసికలీ వీఆర్ మిక్సింగ్ దెమ్. ఓకే, సో లెట్ ద లెవెల్ దగ్గరికి ప్రైస్ వచ్చినాక దాన్ని డిసైడ్ కానిద్దాం, పైకా కిందిగా లెట్ ఇట్ డిసైడ్. దాని తర్వాత వి విల్ అటెంప్ట్. ఓకే, నౌ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇది నేను సపోర్ట్ అని పేరు పెడుతున్నా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది. వాట్ యూ విల్ డూ? నెక్స్ట్ క్యాండిల్ దాన్ని ఎంట్రీ ఐని బ్రేక్ చేయాలా? ఎగ్జిక్యూట్ చేయాలి. పర్ఫెక్ట్, ఎంట్రీ మెథడ్ పెడతారు. ఓకే, నేను ఏమంటున్నా అంటే ఇలాంటి ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు? మోస్ట్లీ బేరిష్ డామినెన్స్ కాబట్టి ఎంట్రీ మెథడ్ తీసుకొని కిందకి బ్రేక్అవుట్ అయిన తర్వాత రేట్ చేస్తాం. పర్ఫెక్ట్. హర్ష గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మనం ఇక్కడ లైక్ ఎంట్రీ మెథడ్ నెగిటివ్ సైడ్ చూస్తాం. బికాస్ ఇది ఒక గ్రీన్ కలర్ రిజెక్షన్ క్యాండిల్ కరెక్టే. యాక్చువల్గా దీని ప్రాపర్టీ ప్రకారంగా మార్కెట్ పైకి వెళ్ళాలి, కానీ అక్కడ అది రివర్స్ చూపిస్తుంది మనకి. నెక్స్ట్ క్యాండిల్ అనేది మనకి రివర్స్ చూపిస్తుంది. కాబట్టి మనం ప్రైస్లో ఇక్కడ డౌన్ సైడ్ అంటే మనం ఎంట్రీ మెథడ్ పెట్టి డౌన్ సైడ్కి ట్రేడ్ మ్యాక్సిమంగా చూస్తాం. ఓకే, వెరీ గుడ్. నౌ ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్, ఇలా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు? యాక్చువల్గా అది బుల్లిష్ రిజెక్షన్ క్యాండిల్ అంటే అప్ Correct. సైడ్ కి ఉంది. బై చేస్తాం Call bro. option. ఆ నెక్స్ట్ Hanging క్యాండిల్ confirm అయింది కాబట్టి. ఐని బ్రేక్ చేస్తే పైకి బ్రో చూస్తాం, హై బ్రేక్ కిందకి చేస్తే బై చేస్తాం. పర్ఫెక్ట్. టచ్లోనే ఉన్నారు, నేను రెస్పాన్స్ బాగానే వస్తుంది. ఓకే, నౌ ఏం పెడదాం? ఓకే, ఇప్పుడు సపోర్ట్ ఉంది ఇది. ఓకే, సపోర్ట్ అన్నప్పుడు కిందికి డ్రా చేస్తున్నాను నేను. బ్రో యా, ఇప్పుడు డామినెన్స్ క్యాండిల్ మన సపోర్ట్ కి మధ్యలో కొంచెం అటు కొంచెం ఇటు అలా క్లోజ్ అయితే అప్పుడు ఏం చేయాలని చెప్పండి సార్. ఇది సపోర్ట్ అంటున్నారు. డామినెన్స్ క్యాండిల్ అంటే రెడ్ కలర్దా గ్రీన్ కలర్దా? ఏదైనా రెడ్ అయినా గ్రీన్ అయినా మనకి డామినెన్స్ క్యాండిల్, కాకపోతే మాక్సిమం ఉంటుంది సపోర్ట్ దాంట్లో ఇలానా? కొంచెం కిందికి. ఓకే, అంటే ఈక్వల్ ఉంటుంది బ్రో, మనకి పైకి ఎంత ఈక్వల్ ఉంటుందో కిందికి. సరే. ఓకే, ఇప్పుడు ట్రెండ్ ఇలా ఉంది. చెప్పండి గైస్, వాట్ విల్ హ్యాపెన్ హియర్? సో ఒకవేళ ఇది గనక క్యాండిల్ కోసం wait నెక్స్ట్ చేస్తాం. క్యాండిల్ లో బ్రేక్ అయితే నెక్స్ట్ క్యాండిల్ కిందకి లోని buy బ్రేక్ అయితే కిందకి, పైకి చూపిస్తే పైకి. పర్ఫెక్ట్. ఎవరు చెప్పింది అది? ఐ డోంట్ నో, బట్ సూపర్ గైస్. ఓకే, దీని హై అండ్ లోని మార్క్ చేసుకుంటాం, కిందికైతే కిందికి, పైకి అయితే పైకి. అల్టిమేట్లీ ఇది ఒక డామినెన్స్ క్యాండిల్ గైస్. నేను మీకు డామినెన్స్ క్యాండిల్ థియరీ మీకు ఏం చెప్పాను?
ఓకే, హైని బ్రేక్ అయితే పైకి ఎగ్జిక్యూట్ చేస్తాం, లోవర్ బ్రేక్ అయితే కిందికి ఎగ్జిక్యూట్ చేస్తాం. దాట్స్ ఇట్. ఇట్ ఇస్ అ డామినెన్స్ క్యాండిల్. సపోర్ట్ ఉంది కరెక్టే, కానీ అక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఓకే, అల్టిమేట్లీ ఇట్ ఇస్ అ డామినెన్స్ క్యాండిల్. అది దాని ప్రాపర్టీనే మనం ఫాలో చేస్తాం. అక్కడ ఎంట్రీ మెథడ్ పెట్టేస్తాం సింప్లీ. ఓకే, అర్థమైందా? లైక్ హూ ఆర్ పర్సన్ యాజ్ ఆస్ దిస్ డౌట్, ఇది ఓకే డౌట్. ఓకే బ్రో. ఓకే, నా సపోర్ట్ ఉంది, ఇలా వచ్చింది, ఇలా రెడ్ కలర్ డోజీ క్యాండిల్ ఫార్మేషన్, ఐ మీన్ కన్ఫ్యూజన్ క్యాండిల్ ఫార్మేషన్. వాట్ యూ విల్ డూ? వెయిట్ చేయాలి bro. Wait for చేయండి next dominance. మాక్సిమం వెయిట్ వెయిట్ చేస్తాం. చేయాలి నెక్స్ట్ క్యాండిల్స్ కోసం వెయిట్ నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. కానీ మీకు ఇక్కడ వెయిట్ చేయడం అనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి గైస్. పక్కా వెయిట్ చేయాలి. వెయిట్ చేయకపోతే మాత్రం కొంపలు అంటుకపోతాయి. ఓకే, అదైతే పక్కా గుర్తుపెట్టేసుకోండి. అండ్ ఇఫ్ దిస్ ఇస్ ద రెసిస్టెన్స్, ఓకే, రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ పైకి వస్తుంది, ఇలా బ్రేక్ చేసిన తర్వాత కన్ఫ్యూజన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇదే ఒక రెడ్ కలర్ కన్ఫ్యూజన్ క్యాండిల్. ఓకే, గ్రీన్ కలర్ కన్ఫ్యూజన్ క్యాండిల్, గ్రీన్ కలర్. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇది ఒక రెసిస్టెన్స్. నెక్స్ట్ క్యాండిల్ వరకు వెయిట్ చేస్తాం. హై బ్రేక్ చేసుకుంటూ ఒక బుల్లిష్ గానీ రిజెక్షన్ డామినెన్స్ గానీ రిజెక్షన్ గానీ హైని బ్రేక్ చేసుకుంటే ఆ రెసిస్టెన్స్ సపోర్ట్ కింద మారిపోతుంది. లో బ్రేక్ చేస్తే రెసిస్టెన్స్ కింద తీసుకొని కిందకి బ్రేక్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, అలా ఒక ఇదేమంటారు ఇంకో డ్రాగన్ ఫ్లై డోజీ ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు? బ్రో ఇది ఈవినింగ్ అంటే బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఉంది మార్కెట్ లో, బట్ స్టిల్ సెల్లర్స్ దాన్ని ఇచ్చేస్తున్నారు. అదే ఏం చేస్తారు? వాట్ ఈవినింగ్ యూ స్టార్ విల్ డూ? ప్యాటర్న్ Still wait చేయాలి. ఇది ఈవినింగ్ స్టార్ ఎందుకు అవుతుంది బాస్? ఇది ఈవినింగ్ స్టార్ ఎందుకు క్యాండిల్ అవుతుంది? ఫామ్ అయితే క్యాండిల్ కరెక్ట్ ఫామ్ అయ్యాక వెయిట్ చేస్తాం. పర్ఫెక్ట్, అగైన్ పర్ఫెక్ట్. మనకి కావాల్సినవి ఇట్లా ఈ బక్క చిక్కి క్యాండిల్ కాదు. మనకు కావాల్సినవి ఒక మంచి ఇట్లా ఇట్లా ఏమంటారు, మంచి కిలోలు ఉన్న క్యాండిల్ కావాలి మనకి. పుష్టి ఓకే, క్యాండిల్, యా, హెల్దీ క్యాండిల్ కావాలి. బేసికలీ దాట్ వన్. ఓకే, సో దానికోసం మనం వెయిట్ చేస్తాం. కాబట్టి ఈ థింగ్స్ కానివ్వండి, ఎంత కన్ఫ్యూజన్ అయినా రానివ్వండి, మనమైతే ట్రేడ్ చేయం. ఓకే ఓకే, వెయిట్ వెయిట్ వెయిట్, నేను ఒక్క సినారియో డ్రా చేస్తాను ఇక్కడ. ఇలా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. గ్రీన్ కలర్ క్యాండిల్ విక్ కొంచెం పెద్ద ఉంది. ఒక్క నిమిషం కరెక్ట్గా డ్రా చేస్తా. ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ విత్ అ గుడ్ బాడీ ఇలాగా ఫార్మ్ అయింది, కానీ విక్ పెద్ద ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు? విక్ పెద్దకుంటే మటుకు డెఫినెట్లీ పైనుంచి రిజెక్షన్ ఉంది బ్రో, కాబట్టి వెయిట్ చేయాలి బ్రో. అక్కడ కూడా పక్కా వెయిట్ చేయాలి, పక్కా వెయిట్ చేయాలి. ఇది ఓకే, ఇట్ ఈస్ కన్ఫ్యూజన్ క్యాండిల్ గానే దాన్ని తీసుకోవాలి బ్రో. కరెక్ట్. ఇది ఒక రిజెక్షన్ క్యాండిల్ అనే తీసుకోవాలి మనం. బేసికల్ కన్ఫ్యూజన్ కాదు, రిజెక్షన్ క్యాండిల్ అనే తీసుకోవాలి. కానీ Shooting దీంట్లో షూటింగ్ స్టార్ షూటింగ్ స్టార్ ఇస్ లైక్ సమ్వాట్ లైక్ దిస్. ఓకే, కిందికి. కానీ ఇది ఎలాగంటే కొంచెం ఓకే, మీకు ఇప్పుడు లైవ్ లోనే ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఆగండి. నేను సంథింగ్ లైక్ దిస్ అంటున్నా, ఇది అంటున్నా, ఇలా ఫార్మ్ అయితే ఏం చేసేవాళ్ళు? ఓకే, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఇదే చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఆ క్యాండిల్ ఫార్మ్ అయినాక వాట్ యూ విల్ డూ? వెయిట్ చేస్తాం. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. పేషెన్స్ ఇస్ ద కీ. పేషెన్స్ ఇస్ ద కీ. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకుందామా అంటే, ఓకే, ఇది మీ సపోర్ట్. ఈ సపోర్ట్ కాడ ఇట్లా ఒక కన్ఫ్యూజన్ క్యాండిల్ ఫార్మ్ అయింది, ఇలా ఒక గ్రీన్ కలర్ డామినెన్స్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఏం చేస్తారు? బుల్లిష్ డామినెన్స్ క్యాండిల్ హై దాటేంత వరకు వెయిట్ చేస్తాం. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఓకే, దాని నెక్స్ట్ క్యాండిల్ ఇలాగా ఫార్మ్ అయింది. నవ్ వాట్ యు విల్ డూ? రెడ్ కలర్. వెయిట్ చేయాలి బ్రో. wait for the next candle to break the high. ఓకే, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ క్యాండిల్ టు బ్రేక్ దిస్ హై. దాని నెక్స్ట్ క్యాండిల్ ఏమైందంటే ఇలాగా ఫార్మ్ అయింది, రెడ్ కలర్. వాట్ యు విల్ డూ? వెయిట్ బ్రో. కిందకి చూస్తాం ఒకసారి. ఓకే, ఇలా ఫార్మ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు? లో బ్రేక్ వరకు వెయిట్ చేస్తాం. వెయిట్ చేస్తాం. దట్స్ ఇట్. ఇక్కడ అల్టిమేట్లీ ఒక ఆన్సర్ అయితే పక్కా వెయిట్ చేయడం.
అసలు మనం ఎందుకు వెయిట్ చేయాలి చెప్పండి? ఎందుకు వెయిట్ చేస్తున్నాం? దేనికోసం వెయిట్ చేస్తున్నాం? Entry method. Dominant Entry candle confirm. కోసం or Confirmation. rejection. కోసం క్యాండిల్ క్లోజింగ్ అంటే ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం మనం యా బేసిక్గా. బ్రో కన్ఫర్మేషన్. ఎస్, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. పర్ఫెక్ట్. మంచి టచ్లోనే ఉన్నారు అయితే. లెట్ us take this as a resistance. Okay, green color candle, red color candle. చెప్పండి. బేరిష్ engulfing బేరిష్ ఎంగల్ఫింగ్ and బ్రో. భయ్యా నెక్స్ట్ క్యాండిల్ వరకు next మళ్ళీ entry method వెయిట్ use చేయాలి. చేస్తున్నారు. పుట్ Next- కాదా? 5 minutes క్యాండిల్ నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకొని లోన్ మనం బ్రేక్ wait చేసేంత వరకు వెయిట్ చేస్తాం. పర్ఫెక్ట్. ఓకే, now what? Wait. Again waiting. Perfect. Green color. Now what? Again wait. అంటే Again wait for the entry next method confirm. బ్రేక్అవుట్ తీసుకున్నంత వరకు వెయిట్ చేస్తా ఉంటాం బ్రో. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? ఇది 5 minutes లో Buy a bro. తీసుకోవచ్చు. Entry. అంతే, నెక్స్ట్ అంతే, రెసిస్టెన్స్ Using వరకు entry buy method. చేస్తాం సార్. అంతే. 1 minute అంతే. లో 1 minute లో 1 minute లోనే ఐ బ్రేక్ చేస్తూ ఎంట్రీ. 1 minute లో చెక్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ Perfect. తీసుకోవాలి 1 minute లో. పర్ఫెక్ట్. ఓకే, 1 minute లో కూడా ఇది బ్రేక్ చేస్తుంది. ప్రైస్ ఇలా ఫార్మ్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వెయిట్ ఫర్ ది పుల్ బ్యాక్. పర్ఫెక్ట్. స్టూడెంట్స్ అనిపించుకుంటున్నారుగా మొత్తానికి. బికాస్ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాతనే అగ్రెసివ్ మూవ్ వచ్చేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. ఇంకేం సినారియో పెడదాం. ఓకే, సపోర్ట్ ఉంది. చెప్పండి. క్యాండిల్ కలర్ బ్రో. అంటే ఇది గ్రీన్, Oh. ఇది రెడ్, ఇది గ్రీన్. బయింగ్ బ్రో, బయింగ్. మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్. నెక్స్ట్ హై కోసం వెయిట్ చేసి నెక్స్ట్ హై బ్రేక్ చేస్తే పర్ఫెక్ట్. ఇది రెసిస్టెన్స్. ఇది రెడ్ కలర్ క్యాండిల్, ఇది గ్రీన్ కలర్ క్యాండిల్. ఏం చేస్తా? వెయిట్ చేయడమే బ్రో. వెయిటింగ్ బ్రో. ఓకే, ఇది ఇంత పెద్ద కన్ఫ్యూజన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తా? అగైన్ వెయిటింగ్. అగైన్ Perfect. వెయిటింగ్. హైలు మార్క్ చేసుకొని వెయిటింగ్. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా entry Rejection confirm. candle. కన్ఫర్మేషన్ కోసం candle. వెయిట్ చేస్తాం. వెయిటింగ్. నెక్స్ట్ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్. ఇది రెడ్ 1 కలర్ minute క్యాండిల్, లో ఇది రెడ్ కలర్ క్యాండిల్. ఇప్పుడు ఏం చేస్తారు? అదే బ్రో కింద ప్రైస్ సస్టైన్ కావాలి కాబట్టి పైకి వెళ్ళింది. వెయిట్ చేసి అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. పర్ఫెక్ట్ గైస్. వెయిట్ ఒక్క నిమిషం, ఛార్జింగ్ పెడుతున్నా. అది ఒకవేళ మీరు చూపించిన రిజెక్షన్ క్యాండిల్ సపోర్ట్ ని క్రాస్ చేసి పైన రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందంటే గ్యాప్ అప్ లో పైన ఓపెన్ అయితే ఎగ్జాక్ట్లీ గ్యాప్ అప్ లో పైన ఓపెన్ అయింది. అంటే అక్కడ బయర్స్ డామినెన్స్ ఉంది, కాకపోతే వీ హావ్ టు వెయిట్ ఫర్ ది నెక్స్ట్ కన్ఫర్మేషన్ అన్నట్టు. పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్. ఇంత బాగా చెప్తున్నారు మీరు. రేపు లైవ్ మార్కెట్ లో మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి దీన్ని తప్ప. ఓకే, పక్కా. బికాస్ నేను కూడా ఇవన్నీ కరెక్ట్ గా చెప్తాను గైస్. ఓకే, క్లోజ్ ఉన్నప్పుడు లైవ్ మార్కెట్ లో మీ మైండ్ కి ఇవన్నీ గుర్తురావు. ఓకే, ఇవన్నీ గుర్తు రావాలంటే దాన్ని ప్రాక్టీస్ చేసి ఐడెంటిఫై చేయడమే ఇస్ ది మెయిన్ కీ. సో దానికే మీకు టైం పడుతుంది. నేను మీకు కాల్ చేసినప్పుడు కూడా నేను మీకు ఏం చెప్పానంటే, నేను నేర్పించిన మెథడ్స్ మీకు అలవాటు పడేంత వరకు నార్మల్ ఎర్రర్స్ కూడా లాసెస్ అవుతాయి. ఓకే, ఒక్కసారి అలవాటు పడ్డాయా యూ విల్ బీ ద కింగ్. ఓకే, సో దాన్ని మీరు గుర్తుపెట్టేసుకోండి ఎప్పటికైనా. అండ్ చలో, టిల్ నౌ యు ఆర్ తో క్లియర్. గైస్, మనము చార్ట్ ప్యాటర్న్స్ ఏవైతే డ్రా చేసామో, ఓకే, చార్జ్ పెట్టాను బ్రో ల్యాప్టాప్. ఏంటది? పెట్టాను. చార్ట్ ప్యాటర్న్స్ ఏవైతే మీరు నేను డ్రా చేశానో, ఓకే, దాంట్లో నేను అసెండెంట్ ట్రయాంగిల్ ప్యాటర్న్ డ్రా చేశాను. ఓకే, యాక్చువల్లీ అసెండెంట్ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనం కన్సిడర్ చేస్తే దీన్ని మనం ఒక రెసిస్టెన్స్ అని పిలుస్తాం గైస్. ఓకే, రెసిస్టెన్స్ అని పిలుస్తాం. డెఫినెట్లీ విల్ కాల్ ఇట్ యాజ్ అ రెసిస్టెన్స్. ఓకే, దీన్ని మనం ఒక ట్రెండ్ లైన్ అని పిలుస్తాం. ఓకే, టుడేస్ నౌ ఇప్పుడు వచ్చే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక ట్రెండ్ లైన్. ఓకే, ట్రెండ్ లైన్ అంటే ఏంటంటే ఇది ఒక స్లాంట్ లైన్ ఆఫ్
సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అంటే ఇది బేసికల్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సే, కానీ స్లాంట్ వేలో అనమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇట్లా మనం ఒక లైన్ లాగా ఇట్లా సైడ్కి డ్రా చేస్తున్నాం, కానీ ఇది స్లాంట్గా డ్రా చేస్తాం అనమాట. ఓకే, సో మనం కింద నుంచి ఇలా డ్రా చేస్తాం, పైనుంచి కూడా ఇలా డ్రా చేస్తాం అనమాట. దీన్నే మనం ట్రెండ్ లైన్ అని పిలుస్తాం బేసికలీ. ఓకే, సో ట్రెండ్ లైన్ వర్క్ అవుతుంది అంటే డెఫినెట్లీ వర్క్ అవుతుంది, డెఫినెట్లీ ట్రెండ్ లైన్ అనేది రెస్పెక్ట్ అవుతుంది. ఓకే, ఆల్ ద టైమ్. సో బేసికల్లీ ఒకసారి మీరు ఈ ప్యాటర్న్ ప్రకారంగా గమనిస్తే మాత్రం మార్కెట్ ఒక జోన్లో ఉండడానికి కారణం ఏంటి? ఒక లైన్ నుంచి, అంటే ఒక ప్లేస్ నుంచి రెసిస్టెన్స్ తింటుంది అండ్ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా తింటుందని అర్థం. ఓకే, సో అప్పుడు ఇది ఎటో ఒక సైడ్ బ్రేక్ చేయాలి. ఓకే, పైకి బ్రేక్ చేస్తే యూల్ హ్యావ్ అ ట్రేడ్ అప్ సైడ్, కిందికి బ్రేక్ చేస్తే యూల్ హ్యావ్ అ ట్రేడ్ డౌన్ సైడ్. ఓకే, బట్ ఎటు సైడ్ అది ప్రాపర్ క్లోజింగ్ ఇస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తా చూడండి. ఇది ఒక అసలెంట్ ట్రయాంగిల్ ప్యాటర్న్, ఇలా డౌన్ ట్రెండ్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఇది సారీ వెయిట్, ఒక రెడ్ కలర్ కన్ఫ్యూజన్ క్యాండిల్తో ఫామ్ అయింది. ఇప్పుడు నాకు చెప్పండి, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఏంటి? ఓకే, మిస్టేక్ ఏంటి? అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ సైడ్ అసలు అది ఎక్కడ సైడ్ వెళ్ళబోతుంది, ఇవి నాకు చెప్పండి. బ్రో డౌన్ ట్రెండ్ లో అసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ కాదు కదా బ్రో. పర్ఫెక్ట్, మెయిన్ మిస్టేక్ ఇస్ ది ట్రెండ్. పర్ఫెక్ట్, మీరు గుర్తుపడుతున్నారు, నాకు అది కావాలి. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం జరగబోతుంది? దీన్ని మనం పుల్ బ్యాక్ లాగా సైడ్ వేస్ లేకపోతే సైడ్ డౌన్ వేస్ ట్రెండ్ అవుతుంది బ్రో మోస్ట్లీ. ఓకే, మనకి సపోర్ట్ దగ్గర 3 ప్లాన్స్ ఉంటుంది. పర్ఫెక్ట్. ఓకే, నేను ఏమంటానంటే, ఇప్పుడు మేజర్లీ ఇప్పుడు అది నేను తీసేసాను, ప్రైస్ ఇప్పుడు ఇక్కడ ఉంది. దీన్ని బట్టి చెప్పండి నాకు, ప్రైస్ ఎట్ వెళ్ళొచ్చు అని మీకు అనిపిస్తుంది? మేజర్లీ ఎట్ వెళ్ళొచ్చు అని మీకు అనిపిస్తుంది? పైకి బ్రేక్అవుట్ అవుతుంది. పైకి బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి. కిందకి విత్ ద ట్రెండ్ బికాస్ అది రెసిస్టెన్స్. పర్ఫెక్ట్. మార్కెట్ విల్ ఫాలో ద ట్రెండ్ అని అర్థం. ఇక్కడ ట్రెండ్ని గమనించండి, ట్రెండ్ సైడ్ ఉంటుంది ఎప్పుడైనా. ఓకే, ట్రెండ్ సైడే మార్కెట్ బ్రేక్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ కంపల్సరీ. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ పై కూడా వెళ్ళొచ్చు, అబ్సల్యూట్లీ కరెక్ట్. మనం ఎలాగో ఎంట్రీ మెథడ్ పెడతాం, మన ఎంట్రీ మెథడ్ మనకు ఉంది, కరెక్టే. కానీ నేను ఏం చెప్తున్నానంటే, ద థింగ్ ఇస్ ప్రైస్ ఎటు సైడ్ అయినా బ్రేక్ చేయొచ్చు, కానీ మాక్సిమం అది ట్రెండ్ సైడ్ అయితే మనకి ఆ బెటర్ పాయింట్స్ అనేవి తగులుతాయి అనమాట. బెటర్ పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు ఆల్వేస్. ఓకే, దిస్ ఇస్ ద థియరీ. అండ్ ఇప్పుడు మనం ట్రెండ్ లైన్ అనే ఒక కాన్సెప్ట్ని ఎలా డ్రా చేయాలో చూద్దాం. సి గైస్, మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రెండ్ లైన్ని ఒక 45 డిగ్రీ యాంగిల్లోనే కన్సిడర్ చేయాలి. 45 డిగ్రీ. ఇప్పుడు దిస్ ఇస్ 90 డిగ్రీస్ రైట్, ఇది 0, ఇది 90 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్. ఒక ట్రెండ్ లైన్ ఇలా ఉండాలి గైస్, అంటే ఒక 45 డిగ్రీ యాంగిల్లో ఉండాలి. ఇప్పుడు ఏదైనా ట్రెండ్ లైన్ ఇలా వస్తుంది అనుకోండి, దిస్ ఇస్ నాట్ కన్సిడర్డ్ ఎస్ అ ట్రెండ్ లైన్. అంటే సంథింగ్ లైక్ దిస్, అంటే ప్రైస్ ఇలా పైకి వెళ్తుంది, ఇది మనం దీన్ని ట్రెండ్ లైన్ కన్సిడర్ చేయలేం. అంటే ఎగ్జాంపుల్ టుడేస్ మార్కెట్ ని తీసుకొచ్చాము. ఈ రోజు మార్కెట్లో మీరు ట్రెండ్ లైన్ పెట్టలేరు, బికాస్ మార్కెట్ ఇస్ గోయింగ్ అప్. మీరు ఎలా ట్రెండ్ లైన్ పెడతారు దానికి ఇలాగా? యూ కెనాట్. అండ్ సంథింగ్ లైక్ దిస్, మార్కెట్ ఇలా వెళ్తుంటే మీరు దీన్ని కూడా ట్రెండ్ లైన్ లాగా పెట్టలేరు, బికాస్ అది దట్ అంత సాటిస్ఫైయింగ్ 45 డిగ్రీ ట్రెండ్ లైన్ అయితే లేదు. ఓకే, సో మరీ 45 అంటే ఎగ్జాక్ట్గా 45 అని కాదు, కానీ ఒక రకంగా ఇట్ షుడ్ బి అ 45 డిగ్రీ యాంగిల్. ఓకే, మరీ సంథింగ్ లైక్ దిస్ స్టీప్, ఇది ట్రెండ్ లైన్ అయితే అవ్వదు. ఓకే, సో మనం ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. నాకు ఒక ట్రెండ్ లైన్లో ఎనీ టైం మ్యాక్సిమం టచింగ్స్ కావాలి. పెడతానండి మ్యాక్సిమం. ఓ షిట్, ఓకే, ఇది ఇలా వస్తుందా? సో నాకు మ్యాక్సిమం ట్రెండ్ లైన్లో మ్యాక్సిమం టచింగ్స్ కావాలి బేసికలీ. ఓకే, ఎవ్రీ టైం నేను ట్రెండ్ లైన్ గీసినా సరే నాకు ఆ టచింగ్స్ అనేటివి మ్యాక్సిమం ఉండాలి. ఒకసారి గమనించండి, నేను ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను, అది ఇదేనా నేను ఎంట్రీ తీసుకున్నది?
అది చూపించట్లేదే కింద టిక్స్. నేను యాక్చువల్లీ ఎంట్రీ ఇక్కడనే తీసుకున్నాను. యా, దిస్ వాజ్ ది ఎంట్రీ. ఓకే, ఇక్కడనే ఎగ్జిట్ అయిపోయాను నేను. బట్ అబ్జర్వ్ నేను ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు నేను ట్రేడ్ తీసుకోవచ్చు బేసికలీ. నేను ఎగ్జిట్ ఎక్కడ అయ్యాను, నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఓకే, యా, నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. దిస్ ఇస్ 200 రైట్. యా, ఇది 200 రూపీస్ ప్రైస్. ఓకే, నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. కానీ నేను ఎక్కడ వరకు వెయిట్ చేయొచ్చు తెలుసా? ఐ కెన్ వెయిట్ అంటిల్ దిస్ ట్రెండ్ లైన్ బ్రేక్స్. ఓకే, బట్ అల్టిమేట్ అది గమనించండి, అది కొంచెం ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అవడం అంటే అక్కడికే వస్తుంది. ఓకే, బట్ ఐ కెన్ వెయిట్. నేను ఇక్కడ ఈ టాప్లో కూడా ఎగ్జిట్ అవ్వచ్చు ఇఫ్ ఐ వాంటెడ్ టు డూ. ఓకే, బట్ ఒకసారి గమనించండి, ట్రెండ్ లైన్ని బ్రేక్ అవ్వడం అది ఎలా బ్రేక్ చేస్తుందో. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ప్రైస్ ఇస్ కంటిన్యూస్లీ టేకింగ్ సపోర్ట్. ఓకే, ప్రైస్ ఇస్ కంటిన్యూస్లీ టేకింగ్ సపోర్ట్. ఒక్కసారి ఆ సపోర్ట్ని బ్రేక్ చేసిందా, ఆ ఫాల్ని గమనించండి మీరు. ఓకే, సో ట్రెండ్ లైన్కి కూడా ఎలా ట్రేడ్ చేయాలి బ్రో అంటే, ట్రెండ్ లైన్కి కూడా ఆల్వేస్ మీరు ఎంట్రీ మెథడ్ పెట్టాలి. పక్క అదైతే ఎంట్రీ మెథడ్ పెట్టాలి. క్యాండిల్ క్లోజింగ్ అవ్వాలి కింద. ఎందుకంటే అల్టిమేట్లీ ఆ ట్రెండ్ లైన్ ఇస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అంతే. అదే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రమే. ఓకే, సో అలా మీరు ట్రెండ్ లైన్ డ్రా చేస్తారు గైస్. మాక్సిమం టచింగ్స్ చూడాలి ఎప్పుడు ట్రెండ్ లైన్ డ్రా చేసినా కానీ. కొంచెం కిందికి మీదకైనా పర్వాలేదు, కానీ మాక్సిమం టచింగ్స్ ఉన్నాయా లేవా మనకు అది కావాలి. సో ఇది ఎలా డ్రా చేస్తానో చూడండి. ఇది ఇటు ఇవ్వకపోతే నేను దాన్ని దింపుతా. ఇంకా ఇలా నేను దాన్ని దింపుతున్నా. ఏంటది ట్రెండ్ లైన్ 1 minute ఓకే గైస్, నేను సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, చార్ట్ ప్యాటర్న్స్ ఏవైనా కానివ్వండి, నేను టైం ఫ్రేమ్ నాకు మ్యాటర్ కాదు. ప్రతి ఒక్క టైం ఫ్రేమ్లో మీరు డ్రా చేసిన ప్రతి ఒక్క థింగ్ రెస్పెక్ట్ అవుతుంది పక్క. ఇట్ విల్ గెట్ రెస్పెక్టెడ్ ఎనీ హౌ, పక్క రెస్పెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టైం ఫ్రేమ్ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. కానీ ఇప్పుడు నేను ఏంటంటే సపోజ్ నేను ఏం చెప్తున్నాను అంటే, బై ఛాన్స్ ఏమైంది, నేను ఇలా ట్రెండ్ అని నేను డ్రా చేశాను. ఓకే, నాకు అనిపించింది ఓకే ప్రైజెస్ రెస్పెక్టింగ్, అంటే ప్రైస్ ఒక ట్రెండ్ అని బాగా రెస్పెక్ట్ చేస్తుంది. సో నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ట్రెండ్ లైన్ ఎందుకు 1 minute డ్రా చేశానంటే, ఇప్పుడు నాకు ఒక కన్ఫర్మేషన్ ఉంది. అంటే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ లైన్ దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, ట్రెండ్ లైన్ అనే దాన్ని ఒకటి పట్టుకుందాన్ని నేను వెయిట్ చేస్తాను. లేకపోతే వాట్ విల్ హ్యాపెన్ ఇక్కడ నేను ఒక బుల్లిష్ కన్ను కాగానే నేను ఎంట్రీ తీసుకున్నాను అనుకో సపోజ్. ఓకే, దాని తర్వాత కిందికి వస్తే నాకు అర్థం కాదు ఎందుకు బ్రేక్ అవుతుంది. ఒక ట్రెండ్ లైన్ ఉంటే ఓకే, మార్కెట్ ఒక ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తుంది. దట్ టు 3 టచింగ్స్ ఆల్రెడీ అయిపోయాయి. సో ఇది 4th టచింగ్ అవ్వబోతుంది. లెటస్ సీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే చూద్దాం, లేకపోతే లేదనేలాగా మీరు అబ్జర్వ్ చేస్తారు అట్లీస్ట్. లేకపోతే ఇఫ్ దర్ ఇస్ నో ట్రెండ్ లైన్, ఓకే, నేను 1 minute కూడా ఎందుకు డ్రా చేస్తున్నాను ఇవన్నీ ఇంపార్టెంట్ గైస్. మనకు ట్రేడ్ మార్కెట్ 1 minute కూడా ఎటు మూవ్ అవుతుందో మనకు అర్థం కావాలి. దట్ ఈస్ వై వీఆర్ డ్రాయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ 1 minute ఆల్సో. మనం చార్ట్ ప్యాటర్న్స్ 1 minute పెడుతున్నాం, మనం బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ మనం 1 minute పెడుతున్నాం, మనం సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కూడా 1 minute పెడుతున్నాం. ఎందుకు? అది చార్ట్ కాదు, అల్టిమేట్లీ ఇట్ ఇస్ అ చార్ట్. దానికి పెట్టాల్సిందే ఖచ్చితంగా మనం. ఓకే, సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ మనం ఎందుకు డ్రా చేస్తున్నాం అంటే, మీ యొక్క ఎంట్రీ మనం 1 minute టైం ఫ్రేమ్ యూజ్ చేసేదే ఎంట్రీ కోసం. మీ ఎంట్రీ రిఫైన్డ్ ఉండడానికి. రిఫైన్డ్ అంటే ఆ పర్టికులర్గానే మనకు ఒక ఎంట్రీ రావడానికి మనం పెడుతున్నాం. ఇది మీరు సేమ్ ట్రెండ్ అండ్ 15 minutes కూడా పెట్టండి. ఓకే, ఐ విల్ టెల్ యూ వన్ డే వాట్ హ్యాపెండ్. నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను గైస్, ఇలాగా 15 minutes డ్రా చేశాను. 15 minutes అండ్ ప్రైస్ ఆ ట్రెండ్ లైన్ బాగా రెస్పెక్ట్ చేస్తుంది. ఓకే, సమ్ డే వాట్ హ్యాపెండ్, మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా ఒక క్యాండిల్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు చెప్పండి నార్మల్గా న్యాచురల్గా వాట్ యూ విల్ డూ హియర్? ఎంట్రీ మెథడ్ యూస్ చేసి నెక్స్ట్ క్యాండిల్ వరకు వెయిట్ చేస్తారు. మీరు పైకి ఎగ్జిక్యూట్ చేస్తారా, కిందికి ఎగ్జిక్యూట్ చేస్తారా, అది చెప్పండి. బ్రో అది ఏ కలర్ క్యాండిల్? డౌన్ ట్రెండ్ బ్రో, ఎందుకంటే ట్రెండ్ అదే ఫాలో అవుతుంది కాబట్టి. ఇది గ్రీన్ కలర్ క్యాండిల్. పర్ఫెక్ట్. నేను చెప్తున్నా 5 minutes క్లోజింగ్ కూడా అయింది. ఓకే, పైకే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తారు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు టార్గెట్ ఎక్కడ పెడతారు నాకు అది చెప్పండి. లెట్ మీ ఆస్క్. ప్రీవియస్ స్వింగ్ హై. పర్ఫెక్ట్. మనము
బేసికలీ ఫస్ట్ ఇది టార్గెట్ లాగా పెడతాము, దాని తర్వాత సెకండ్ టార్గెట్ ఇది పెడతాము, థర్డ్ టార్గెట్ ఇది పెడతాం. బికాస్ మార్కెట్ ఎక్కడ నుంచి మూవ్ అవుతుందో మనకు అర్థం కాదు గైస్, పక్కా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు మనకు తెలియదు. సో మనం టార్గెట్స్ అనేది స్పెసిఫిక్గా స్ట్రిక్ట్గా పెడతాం. ఇఫ్ యూ ఆస్క్ మీ, నార్మల్లీ టార్గెట్ మనది ఇదే పాయింట్ ఉండాలి. ఓకే, నార్మల్లీ మన టార్గెట్ ఇదే ఉండాలి. కానీ సిన్స్ బేస్డ్ ఆన్ ఇండియన్ మార్కెట్ కండిషన్స్ మనం ప్రతి ఒక్క స్వింగ్ మనం టార్గెట్ లాగా పెడతాం పక్కా. బికాస్ మార్కెట్ ఎక్కడ నుంచి రివర్స్ అయిపోతుందో మనకు తెలియదు. ఓకే, నౌ లెట్ మీ టెల్ యూ. మార్కెట్ ఇలా ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ లో క్లోజ్ అయింది. 15 minutes లో చెప్తున్నా, ఇది 15 minutes లో ఫార్మ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్లీ ఇలాగా ఫార్మ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? రెడ్ కలర్ నాకు కండిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే ఫైన్. నెక్స్ట్ క్యాండిల్ ఏమైందంటే మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేస్తారు? మార్కెట్ సైడ్ వేస్ ఇన్వర్ట్ సైడ్ వేస్ ఉంది అని అర్థం చేసుకొని వెయిట్ చేయాలి బ్రో. ఒకవేళ Okay. మనకు ఎంట్రీ తీసుకోవడానికి ఉంటే ఎంట్రీ తీసుకోవాలి. దాని నెక్స్ట్ క్యాండిల్ నాకు ఇలాంటి రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయింది. బ్రేక్ చేసే వరకు వెయిట్ వేరిష్ Wait చేయాలి bro. ఫామ్ అయింది అండ్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి కొంచెం అటు చెక్ చేసుకుంటాం. కరెక్ట్ కరెక్ట్ ట్రెండ్ రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి కిందకి పర్ఫెక్ట్. యాక్చువల్లీ నేను దీన్ని గమనించినప్పుడు ఇది నాకు ఒక డబుల్ టాప్ ఫార్మ్ అయింది. యాక్చువల్లీ ప్యాకేజ్ అది నౌకర్లు లేదు bro. మ్యూట్ Mention చేసుకోండి చేయలేము. వెంకట్, మ్యూట్ చేసుకోండి. కాల్ మాట్లాడుతున్నారు మీరు ఎవరితోనో. వాట్ ద హెల్. ఓకే, నాకు ఇక్కడ ఆ టైంలో నాకు అర్థమైంది మార్కెట్ సైడ్ వేస్ ఉందని. నా డ్రాయింగ్ కొంచెం మీకు ఇక్కడ డబుల్ బాటమ్ కనిపించలేదు, బట్ అక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ నాకు కనిపించింది. ఓకే, సిన్స్ ఇది ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి తమాషా చేస్తుంది కాబట్టి నాకు ఇక్కడ డబుల్ బాటమ్ కనిపించింది కదా, సార్ డబుల్ టాప్ కనిపించింది కాబట్టి నేను కింద ఎగ్జిక్యూట్ చేసిన. ఎంత బ్యూటిఫుల్ ట్రేడ్ తెలుసా గైస్, ఇట్ వాజ్ అ 50 points ట్రేడ్ ఆన్ ఆప్షన్. 50 points ట్రేడ్ ఆన్ ఆప్షన్ అంటే నాది నార్మల్గా 20 points, అంటే నాకు 30 points అది ఎక్స్ట్రా ఇచ్చింది. సో బేసికలీ ఇక్కడ మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ ట్రేడ్ ఎవరైతే చేశారో వాళ్ళని ట్రాప్ చేసింది కంప్లీట్లీ ఆల్ రైట్. కానీ నేను కూడా ఇక్కడ ఫస్ట్ బయింగ్ సైడ్ ట్రేడ్ పట్టాను. ఓకే, నాకు అందులో చిన్న స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇట్ వాస్ సమ్ అరౌండ్ 7 to 8 points స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, కంప్లీట్లీ ఆల్ రైట్. కానీ దాని తర్వాత నాకు ఇది ఇచ్చిన ట్రేడ్ కదా, ఎంత బ్యూటిఫుల్ ట్రేడ్ ఇచ్చింది తెలుసా. సో ద థింగ్ ఇస్ హియర్, ఇది 15 minutes లో ఫార్మ్ అయింది. ఈ థింగ్ 15 minutes లో ఈ థింగ్ ఫార్మ్ అయిందంటే అర్థం చేసుకోండి. సో మనకి ఇక్కడ మెయిన్ థింగ్ ఈస్ ది ఐడెంటిఫికేషన్. నాకు అక్కడ మార్కెట్ ఏం చెప్తుంది, ఒక లెవెల్ని దాటి ప్రైస్ అయితే పైకి వెళ్ళట్లేదు. ఆల్ ద టైమ్ ఒక థింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎంట్రీ మెథడ్ ఆల్వేస్ కాపాడుతుంది గైస్, ఆల్వేస్ కాపాడుతుంది. మీరేదో మీ మైండ్ సెట్ కొంచెం ట్రబుల్ ఇచ్చి మీకు లైక్ గ్రీడీనెస్ ఉన్నా కానీ లేకపోతే ఫియర్ ఉన్నా కానీ మీరు అన్నెసరిగా ఎంట్రీస్ తీసుకొని లాస్ చేస్తారే తప్ప ఎంట్రీ మెథడ్ మిమ్మల్ని లాస్ చేసే ప్రసక్తే లేదు. ఓకే యా, ఎంట్రీ మెథడ్ సమ్ టైమ్స్ ఆల్సో ఇట్ వోంట్ వర్క్. ఓకే, ప్రసక్తే లేదని నేను చెప్పొద్దు, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. మీరు తీసుకున్నాక కూడా మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే మీకు ఎంట్రీ 1 minute లో దొరికినా కానీ యూ మైట్ ఫేస్ ద లాస్. ఓకే, బట్ ఎంట్రీ మెథడ్ మిమ్మల్ని కొంచెం వరకు సేవ్ చేస్తుంది. బట్ నాకు మార్కెట్ అక్కడ ఏం చూపించింది అంటే దిస్ ఇస్ అ ట్రెండ్ లైన్ ఫెయిలియర్. ట్రెండ్ లైన్ ఇది ఫెయిల్ చేసిందని అర్థం. బేసికలీ నాకు అలాగా కిందికి ట్రేడ్ దొరికింది. ఇట్ వాస్ అ వెరీ గుడ్ ట్రేడ్. ఓకే, సో దీన్ని నేను మీకు ట్రాప్ ట్రేడింగ్ లో కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. హౌ దిస్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్, హౌ దిస్ ట్రాప్ ఇస్ హ్యాపెనింగ్ బేసికలీ. ఓకే, నేను దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో యా బేసికలీ ఇలా ఉంటుంది. ఏంటది, ఎవరికైనా డౌటా? మనం అక్కడ ఆర్డర్ బ్లాక్ కూడా డ్రా చేసుకోవచ్చు కదా బ్రో? ఎస్, ఆర్డర్ బ్లాక్ మనం అక్కడ డ్రా చేయొచ్చు డెఫినెట్లీ. ఓకే, అండ్ ఇప్పుడు నార్మల్గా మనం కొన్ని ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుంటూ పోదాం. ఓకే, ఇది దిస్ ఈజ్ అన్ ఆప్షన్ చార్ట్. ఓకే, ఆప్షన్ చార్ట్ ప్రాబ్లం ఏం లేదు, ఇందులో కూడా మనం డ్రా చేసుకోవచ్చు. బికాస్ నేను మ్యాక్సిమం ఆప్షన్ చార్ట్ కూడా డ్రా చేస్తాను. ఓకే, మీకు ఏదైనా కొంచెం ఫాల్స్ సినారియో చూపిద్దామని ఉండే. ఫాల్స్ సినారియో వేర్ ద ట్రెండ్ లైన్ ఇస్ నాట్ గెటింగ్ రెస్పెక్టెడ్. నాకు ఇప్పుడు ఒక సినారియో చెప్పండి. మీరు ఈ రెసిస్టెన్స్ని డ్రా చేశారు. ఓకే, ఒక్క నిమిషం గైస్. హలో అక్క, నేను చిన్న మీటింగ్ ఉన్నాక నేను తర్వాత ఫోన్ చేయాలి. సరే అక్క. యా గైస్,
సో మీరు ఇక్కడ రెసిస్టెన్స్ డ్రా చేశారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ప్రైస్ ఇక్కడ బ్రేక్ కూడా చేసింది. ఓకే, నౌ ది నెక్స్ట్ క్యాండిల్ ఇస్ లైక్ గోయింగ్ దిస్ అప్. ఇది రన్నింగ్ క్యాండిల్ అనుకోండి, పైకి వెళ్తుంది అనుకోండి. వాట్ యూ విల్ డూ హియర్? For the closing. వెయిట్. యాక్చువల్లీ మనము కన్ఫర్మేషన్ కోసం 15 minutes చూస్తాం కదా, అందులో ఇన్ కేస్ కన్ఫర్మేషన్ ఉంటే ఇట్లా మన ఎలాగైనా మనం ఫుల్ 1 బ్యాక్ minute లోనే కదా ట్రేడ్ ఏంటది? తీసుకుంటాము. ఏంటది? సో వెయిటింగ్ ఫర్ ది క్లోజింగ్. కన్ఫర్మేషన్ కోసం 15 minutes లో చూస్తాం కదా. కరెక్టే. నేను ఏం చెప్తున్నాను అంటే అక్కడ కూడా సినారియోస్ ఆర్ బుల్లిష్. ఓకే, ఎంట్రీ పుల్ అయితే బ్యాక్ ఉంటుంది కదా నెక్స్ట్ తీసేసుకుంటాము. మళ్ళా, అంటే పుల్ అక్కడ బ్యాక్ ఉంటుంది కదా దాని మళ్ళీ. ప్రకారం ఎంట్రీ అయితే తీసేసుకుంటాము. ఓకే, అది స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు కానీ ఎంట్రీ అయితే తీసేసుకుంటాం. ఓకే, ఓకే, పర్ఫెక్ట్. ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ ఇస్ ద రెసిస్టెన్స్. ఓకే, మనకి రెసిస్టెన్స్ దాటి క్లోజింగ్ కావాలి, దొరికేసింది. ఓకే, నౌ మనం ఏంటంటే ప్రైస్ అలా కంటిన్యూస్లీ పైకి వెళ్తుంది, కంప్లీట్లీ ఆల్ రైట్. బట్ నాకు ఒక పర్సన్ చెప్తుంటే నేను విన్నాను, పుల్ బ్యాక్. ఒక్క థింగ్ని మీరు గమనించండి. నేను మీకు ఫేక్ బ్రేక్అవుట్కి కరెక్ట్ బ్రేక్అవుట్కి ఒకటే డిఫరెన్స్ చెప్తా చూడండి. మీ సపోర్ట్ కానివ్వండి, మీ రెసిస్టెన్స్ కానివ్వండి, ఎవడు తనలాడుతున్నాడేమో. ఓకే, ఓన్లీ వన్ థింగ్, ఇఫ్ దిస్ ఇస్ అ రెసిస్టెన్స్, ప్రైస్ కనుక రెసిస్టెన్స్ని బ్రేక్ సడన్లీ అలా చేసేస్తే ఇట్ ఈస్ నాట్ అ జెన్యున్ బ్రేక్అవుట్. ఓకే, ఎప్పుడైతే ప్రైస్ అక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్తుందో ఇట్ ఈస్ అ జెన్యున్ బ్రేక్అవుట్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇది పక్కా కరెక్టే. ఫస్ట్ థింగ్, ఖచ్చితంగా మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకోవాలి. పుల్ బ్యాక్ తీసుకోకపోతే ఇట్ ఇస్ నాట్ అ జెన్యున్ బ్రేక్అవుట్. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం మార్కెట్ కంటిన్యూస్లీ పైకి వెళ్ళిపోతుంది, అలా కంటిన్యూస్లీ దాటేసి వెళ్ళిపోతూనే ఉంటుంది. అట్లా టైంలో మీరు ఏమీ చేయలేరు. దీన్ని పట్టుకుంటాము, ఇట్లా నాకు వర్క్ అయిందని చెప్పేసి నెక్స్ట్ టైం కనుక మీరు సిమిలర్ ఎంట్రీ తీసుకుంటే మీకు ఈ క్యాండిల్లో ఎప్పుడైతే ఎలాగైతే చూపించానో అలాంటి ట్రాప్ ఇంకా జరిగిపోతుంది పక్క, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో రెసిస్టెన్స్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, దానికి ముందైనా ఒక పుల్ బ్యాక్ కావాలి, దానికి దాటిన తర్వాత ఏమైనా మనకు ఒక పుల్ బ్యాక్ కావాలి, గుర్తుపెట్టుకోండి. పక్క పుల్ బ్యాక్ ఇస్తాను ఇస్తుంది. ఓకే, బట్ అంతేకాకుండా బ్రో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి పోతే ఎస్, బేసికలీ అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిపోతే మనకు అది జెన్యున్ బ్రేక్అవుట్ అవుతుంది, లేకపోతే కాదు. ఓకే, ఇన్ కేస్ మనం నిజంగా ఒకవేళ అక్కడ అది బ్రేక్ చేసేస్తుంది కదా అని చెప్పేసి మనం అక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటే డెఫినెట్లీ మన స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయ్యేది పక్క. ఓకే, కానీ మీరు ఇక్కడ ప్రైస్ రెసిస్టెన్స్ తిన్నది కదా, దీని లోని బ్రేక్ చేసింది కదా అని మనం కింది ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి టార్గెట్ ఇది పెడితే ఇక్కడ కూడా మన స్టాప్ లాస్ హిట్ అయిపోయేది. ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏమీ చేయలేరు, ప్రైస్ ఇస్ సైడ్ వేస్ అంతే. ప్రైస్ సైడ్ వేస్ ఉంది అక్కడ, మీ కర్మ మీరేం చేస్తారు మధ్యలో. ఈరోజు నాతో అయినట్టు ఇక్కడ ప్రైస్ సైడ్ వేస్ ఉంది కదా, మనం ఏం చేయలేం అక్కడ. సో ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, లాస్ వస్తే యాక్సెప్ట్ చేద్దాం, తప్పదు. వస్తే యాక్సెప్ట్ చేద్దాం డెఫినెట్లీ. ఓకే, దాని తర్వాత ప్రైస్ కంటిన్యూస్లీ ఇప్పుడు అది ఏంటంటే ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ని వర్క్ చేస్తుంది, అది ఎందుకో ఈ రెసిస్టెన్స్ని వర్క్ చేస్తుంది, కింద ఈ సపోర్ట్ని వర్క్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఆ సపోర్ట్ దగ్గర బ్రేక్అవుట్ వస్తే ఎంత మంచి బ్రేక్అవుట్ అయిందో చూడండి కిందికి. ఓకే, కరెక్టే కిందికి బ్రేక్అవుట్ అయింది. మీరు ఇక్కడ టార్గెట్ ఏం పెడతారు? సమ్ పీపుల్ విల్ పుట్ దిస్ యాజ్ అ టార్గెట్. కరెక్టే, నేను ఏమంటున్నా ఇది టార్గెట్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పుట్టింగ్ సపోర్ట్ రెసిస్టెన్స్, వెన్ ఇట్ కమ్స్ టు పుట్టింగ్ టార్గెట్ ఆర్ స్టాప్ లాస్, నేను చెప్తున్నా బేటా, ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ విల్ యాక్ట్ యాజ్ అ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. ఇది గోల్డెన్ పాయింట్, రాసుకొని పెట్టుకోండి. ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ టర్నింగ్ పాయింట్ ఇన్ ద మార్కెట్, ఓకే, విల్ డెఫినెట్లీ యాక్ట్ యాజ్ అ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ టర్నింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సి ఇప్పుడు ప్రైస్ కొంచెం కిందికి బ్రీఫ్గా వచ్చింది. చెప్తారా? ఓకే, బ్రీఫ్గానే చెప్తా. నేను ఏమంటున్నానంటే సపోజ్ ఇప్పుడు ఇది ఇలా రెసిస్టెన్స్ను మనం ట్రాప్ చేసింది అనుకుందాం. ఇప్పుడు అది కిందికి వస్తే అది ఎక్కడి వరకు రావాలి? అది ఒక మేజర్ సపోర్ట్ వరకు రావాలి బేసికలీ. ఓకే, ఇక్కడ మేజర్ సపోర్ట్ ఏముంది? ఫస్ట్ థింగ్ ఇస్ దిస్, ఎందుకంటే ప్రైస్ ఇక్కడి నుంచి ఆ పెద్ద మూవ్ చేసింది కాబట్టి ప్రైస్ ఇక్కడ వరకు రావాలి. ఓకే, ఇలా సెకండరీ మూవ్లో. ఓకే, ఆర్ఎల్స్ ప్రైస్ ఇక్కడ వరకు అయితే రావాలి ఖచ్చితంగా. కానీ ప్రైస్ మధ్యలో ఇక్కడ ఆగడానికి కారణం ఏంటి అని చెప్తున్నాను నేను. మధ్యలో ఎక్కడానికి కారణం ఏంటంటే ఈ చిన్న టర్నింగ్ పాయింట్స్ కూడా మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్తున్నాను నేను. అంటే బేసికలీ ఇంత రిజెక్షన్ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ మార్కెట్లో ఇంపార్టెంట్, బ్రో గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, యా, ఇప్పుడు మనం రెసిస్టెన్స్ దాన్ని ఎందుకు పెట్టుకోవాలి? ఈ బ్లాక్ కలర్ దాన్ని ఎందుకు రెసిస్టెన్స్ పెట్టుకోకూడదు? ఇదే డెఫినెట్లీ రెసిస్టెన్స్ అవుతుంది కదా.
యా డెఫినెట్లీ పెట్టుకోవచ్చు. ఇది ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది కదా. నార్మల్ ఇంత పెద్ద బిగ్ క్యాండిల్ ఫామ్ చేసి చూడు, అది ఫేక్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు కదా మనం. దీన్ని రెస్టారెంట్ గా పెట్టుకోవాలి. ఓకే ఓకే సార్, మీకు ఇప్పుడు ఒక సినారియో చెప్తాను. నార్మల్ యా నేను కరెక్టే అడుగుతున్నా అంతే. కరెక్టే, మీరు అడిగిన తప్పేం కాదు, మీరు అడిగిన తప్పే కాదు. ఇది రెసిస్టెన్స్ అయింది. ఓకే, ఇది రెసిస్టెన్స్ అయినప్పుడు పైకి లైక్ ప్రైస్ బ్రేక్ చేస్తుంది కాబట్టి యా డెఫినెట్లీ ఇట్ ఈస్ అ టార్గెట్. ఓకే బ్రో చెప్పింది కరెక్టే, అల్టిమేట్లీ కరెక్ట్. ఇలా పెట్టేస్తున్నాను. ఇది కూడా ఒక రెసిస్టెన్స్ అయింది. నేను అది ముందెందుకు డ్రా చేయలేదంటే ఐ వాంటెడ్ టు షో యూ దాట్ ది ప్రైమ్ రెసిస్టెన్స్ ఇస్ దిస్. ఓకే, ఇది ఒక ప్రైమ్ రెసిస్టెన్స్ అవుతుంది. సరే, ఇది ఒక రెసిస్టెన్స్ అయినప్పుడు, ఇది ఒక రెసిస్టెన్స్ కానప్పుడు ఫస్ట్ అయితే ఇది ఫార్మ్ అయింది కదా. ఫస్ట్ థింగ్ అయితే మార్కెట్లో ఇది ఫార్మ్ అయింది. ఓకే, ఇప్పుడు ప్రైస్ కిందికి వచ్చింది, పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు మీ టార్గెట్ ఏముండాలి చెప్పండి? రెసిస్టెన్స్ హై ఉండాలి. పక్కా అవునా? మీరు ఇది ఎలా టార్గెట్ పెడతారు మరి? హౌ కెన్ యూ పుట్ దిస్ అస్ అ టార్గెట్? ఓకే, అది మీకు రెసిస్టెన్స్ అని ఫస్ట్ ఫామ్ అయ్యే ముందు తెలియదు. ఓకే, అది తెలియాలంటే మీరు కొంచెం దీన్ని వెనక్కి డ్రాగ్ చేయాలి. అప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. అక్కడ సినారియో ఇస్ లైక్ దిస్ థింగ్. సో నేను ఏమంటున్నానంటే మార్కెట్లో ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ ఓకే, అది దాని నెక్స్ట్ కాబోయే క్యాండిల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వస్తుంది పక్కా. ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్, ఇగో ఈ టర్నింగ్ పాయింట్ కూడా ఇంపార్టెంట్, ఈ టర్నింగ్ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ మార్కెట్లో, ఇగో ఈ టర్నింగ్ పాయింట్. ఓకే, బికాస్ దిస్ ఇస్ లైక్ సమ్వాట్ లైక్ దిస్ కదా. ఇగో ఈ టర్నింగ్ పాయింట్ ఇక ఇదేలాగా సపోర్ట్ అయిపోయింది. ఓకే, ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇలా ఒకసారి డ్రా చేసుకొని మీకు అర్థమవుతుంది. బ్రో అట్లా గీసుకుంటే మొత్తం చాట్ అంతా గీతలే ఉన్నాయి మొత్తం. అవుతుంది మరి, తప్పదు కదా. ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పక్కా మార్కెట్ని. అయితే ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా దాన్ని అట్లా గీసుకుంటామా, అది బ్రేక్ కాగానే అరే ఇది సపోర్ట్ గా బ్రేక్ అయిందిగా, ఎంట్రీ తీసుకుందాం, అట్లా వస్తుంది అనమాట. మేజర్ గా ఇప్పుడు మీరు ఇప్పుడు ఎట్లా అంటే ఇది చూడండి, ప్రతి దగ్గర పడుకుంటా వచ్చింది కదా. ఆ ప్రతి దగ్గర గీత గీసుకుంటే చాట్ అంతా గీతలేను, ఇది చాట్ అంతా బ్రేక్ గీతలే అవుతాయి, తప్పదు, అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. నేను ఏమంటున్నానంటే ద థింగ్ ఇస్ ఎవ్రీథింగ్ విల్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్తున్నా. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. సో ఈ క్రమంలో మీకు లాస్ అయితే పట్టించుకోవద్దని చెప్తున్నా. దట్ ఈస్ ది ఇంటెన్షన్ వెనకాల. ఓకే, దాని ఇంటెన్షన్. నేను ఏమంటున్నా దీన్ని కన్సిడర్ చేయని చెప్పట్లేదు. దీన్ని కన్సిడర్ ఖచ్చితంగా చేయండి. ప్రైస్ కన్ఫర్మ్ ఇక్కడే డెఫినెట్లీ చెప్తున్నా, ప్రైస్ కింది కూడా రావచ్చు. ఓకే, ఇట్ క్యాన్ కమ్ డౌన్. కానీ నేను ఏం చెప్తున్నానంటే ద థింగ్ ఇస్ ఇవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మార్కెట్ని అని చెప్తున్నాను బేసికలీ. ఓకే, ఇది నేను 1 మినిట్లో డ్రా చేస్తున్నాను కంప్లీట్లీ. ఆల్ దట్ 15 మినిట్స్లో మీరు ఒకసారి చూడండి. ఎవ్రీ సింగిల్ టర్నింగ్ పాయింట్ విల్ యాక్ట్. ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి పక్కా, మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓకే, సో ఆచితూచి జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సి వస్తుంది. మనకి ఎక్కడ పోయినా ఒక ఖచ్చితంగా అడ్డు తగులుతుంది గైస్. ఒక లెవెల్ బ్రేక్ చేయండి, ఇంకొక లెవెల్ వస్తుంది, ఒక లెవెల్ బ్రేక్ చేయండి, ఇంకొక లెవెల్ వస్తుంది. నా మేజర్ ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే మాక్సిమం టచింగ్స్ ఉన్నదాన్ని మనం ఎక్కువ రెస్పెక్ట్ చేయాలి. బేసికలీ ఓకే, సరే, మన అదృష్టం ప్రకారంగా ఇది ఇలా వెళ్ళి ఇలా బ్రేక్ చేసింది. దట్ టు విత్ అ గుడ్ క్యాండిల్. అరే రీటెస్ట్ కూడా ఇచ్చింది, కిందికి వచ్చింది. చూడండి మళ్ళీ ఏమైందో. సరే, ఇదెందుకు ఇక్కడ ఆగింది? అంతే కదా. సో ద థింగ్ ఇస్ బీ వెరీ మచ్ కేర్ఫుల్ వెన్ యు ఆర్ ట్రేడింగ్. ఓకే, ఏంది బ్రో నువ్వు చెప్పేసి మమ్మల్ని కన్ఫ్యూజన్ పెట్టేసినావు అని అనకండి. నేను ఇది చెప్పాలి మీతో పక్క. ఎవ్రీ బ్లడీ టర్నింగ్ పాయింట్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. రాసుకొని పెట్టుకోండి ఇది. సైలెంట్ అయిపోయారు. ఎనీ కామెంట్స్? అంటే డైలమాలో ఉన్నాం. అన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కనిపిస్తున్నాయి. పర్ఫెక్ట్. ఈ రోజు మార్నింగ్ అలాగే అయ్యింది. అంటే ఎక్కడ చూసినా గీతలే ఉన్నాయి, ఏది తీసుకున్నాను అర్థం కాలేదు. సో ద థింగ్ ఇస్ మాక్సిమం లైవ్ టచింగ్స్. మార్కెట్ లో ఆ ఫాల్స్ బ్రేక్అవుట్స్ ని ఫైండ్ అవుట్ చేయడమే కష్టం అయిపోతుంది. ఓకే, అది మనం ట్రాప్ ట్రేడింగ్ లో కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హౌ ఆ ఫాల్స్ బ్రేక్అవుట్ ని కనిపెట్టాలని చెప్పేసి. ఓకే, ట్రాప్ ట్రేడింగ్ లో అండ్ ఎస్ఎంసీలో కూడా మీకు కొన్ని థింగ్స్ క్లియర్ అయిపోతాయి. సో ఫాల్స్ బ్రేక్అవుట్ ని ఫైండ్ అవుట్ చేయడం ఇస్ డిఫికల్ట్ బట్ నాట్ ఈజీ ఆల్సో. సారీ, అది ఈజీ కాదు, డిఫికల్ట్ కూడా కాదు.
అది అలా మధ్యలో ఉంటుంది. ఓకే. సో ఒకసారి మనం ఆ ఫాల్స్ బ్రేక్అవుట్‌కి మనం స్టాప్ లాస్ ఇవ్వాల్సి వస్తది. కానీ ఇచ్చేసినా గానీ మనకి సిన్స్ అది ఫాల్స్ బ్రేక్అవుట్ అని మనకు అర్థమైంది కాబట్టి మనకు అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. మనం నెక్స్ట్ ట్రేడ్ రివర్సల్ ప్లాన్ చేస్తే బొమ్మ అంటే లైక్ అదిరిపోతది బేసికల్లీ. ఓకే. సో మీరు ఎంతైతే లూజ్ చేస్తారో దానికి డబుల్, ట్రిపుల్ మీరు తీయగలుగుతారు. దట్ ఈస్ ది బ్యూటీ ఓకే ఆఫ్ ది ట్రాప్ ట్రేడింగ్. ఓకే. సో మనం డెఫినెట్‌లీ ట్రాప్ ఓకే. ట్రేడింగ్‌లో ఓకే. చూద్దాం. యాహ్! ఓకే. బ్రో ఇది ఈరోజు మీరు 15 మినిట్స్ సైడ్ వేస్ పోయింది కదా అక్కడ. యాహ్! సో దాన్ని ప్రీవియస్ దగ్గర ఎక్కడ రెసిస్టెన్స్ ఆగలేదు. అక్కడ రెసిస్టెన్స్ గాని సపోర్ట్ గాని లేదా? మీరు దాన్ని చూడలేదా? ఒక్క నిమిషం. మనం నిఫ్టీలోకెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్పండి మీ డౌట్ ఏంటో? చెప్పండి. ఇక్కడ ఈ సైడ్ వేస్ ఉంది కదా! ఈ సైడ్ వేస్ జోన్ ఉంది. ఈ సైడ్ వేస్ జోన్ దీని ప్రీవియస్ జోన్ ఎక్కడన్నా సైడ్ వేస్ జోన్ గాని లేకపోతే అక్కడ రెసిస్టెన్స్ గాని లేకపోతే ఆ! అక్కడ ఆడ ఏమన్నా ప్రీవియస్ ఏమన్నా జరిగుండి అదని మనం చూడలేదా? జరుగుండే నేను ఈ లైన్స్ డ్రా చేశాను. ఓకే. అక్కడ నాకు టర్నింగ్ పాయింట్స్ కనిపించిన తర్వాత నేను లైన్స్ డ్రా చేశాను. నేను ఎందుకు ఇన్ని కుచ్చులు ఇంత ఎందుకు కుచ్చులు దగ్గరగా నేను ఎందుకు పెట్టాలి? బికాస్ ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్నింగ్ పాయింట్. మార్కెట్ ఆల్రెడీ చాలా మంచిగా పైకొచ్చేసింది. అది ఏ టర్నింగ్ పాయింట్ నుంచి వెనక్కి తిరుగుతుందో అని నా భయం. సో నాకు దొరికిన టర్నింగ్ పాయింట్ దగ్గర నేను బుక్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఇలా పొద్దునుండి అదే చూసిన బ్రో. ఒక్కసారి ఇంత పెరిగినాక ఖచ్చితంగా పడుతుంది, ఎక్కనో పడుతుంది. మా చాట్ అంతా గీతలే, రెడ్ గీతలు మొత్తం. ఓకే. ఇక్కడ నుంచి పడుతుంది కావచ్చు. ఇక్కడ నుంచి పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం పైకి ఎక్స్పెక్ట్ పోవడం చేయని జరగడమే చాలా మార్కెట్ స్లోగా, అనిపిస్తది. దట్స్ ఇట్. పైకి పోవడం చాలా స్లో. ఒక్కసారి కింద పడు స్టార్ట్ చేసిందంటే దాన్ని రెడీగా ఉండాలి, దాన్ని తీసుకోవాలి అని చెప్పి అనుకున్నాం. కానీ ఎక్కడ అది ఛాన్స్ ఇవ్వలేదు. ఇవ్వలేదు. సో అదే గైస్. సో థింగ్స్ ఆర్ లైక్ డిఫికల్ట్. ఓకే. సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటాయి అలవాటు పడేంత వరకు. అలవాటు పడ్డదా మీరు ఒక మంచి టోన్‌లోకి వచ్చేస్తారు. ఒక మంచి ఫ్లోలోకి వచ్చేస్తారు. ఓకే. సో డోంట్ గెట్ డిస్టర్బ్డ్ బై దిస్. నేను చెప్పిన దాన్ని డిస్టర్బ్ అవ్వకండి. నేను ఎందుకు ఇలా దగ్గరగా లైన్స్ డ్రా చేస్తాను. దీని డిస్టెన్స్ ఏం పెద్దగా 808 దగ్గర ఒక లైన్, 820 దగ్గర ఒక లైన్. బ్రో నువ్వు పెట్టేది 820 దగ్గరనే పెట్టు అని మీరు అనొచ్చు. కానీ నాకు అక్కడ తెలుసు ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ మార్కెట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. కాబట్టి నాకు తప్పలేదు ఇంకా పెట్టడం. ఓకే. అండ్ దట్ టూ మార్కెట్ పైకెళ్ళేటప్పుడు నాకు పైకెళ్తే నాకు భయమైతది. అది కూడా ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్తుందది. నాకు ఎక్కడి నుంచి కింద పడి మన స్టాప్ లాస్ హిట్ అయితుందో నాకు అది భయం. ఓకే. సో బీ వెరీ కేర్‌ఫుల్ గైస్. ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ మార్కెట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. ఓకే. నేను చెప్తే ఇగో చూడండి. ఇక్కడ మీకు ఇది చాలా చిన్నగా కనిపియొచ్చు ఇది. ఇది కూడా రేపు మార్కెట్ కిందకి వచ్చినప్పుడు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. నేను పక్కా చెప్తున్నా. ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని టచింగ్స్ ఉన్నాయా? ఇగో ఇది కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. ఇగ మనకి జోనే వద్దు. చెప్పాలంటే ఈ పంచాయితే వద్దు. ఇది మనకి అసలు రాంగ్ మార్కెట్. యాక్చువల్లీ ఈ సైడ్ వేస్ మార్కెట్ మనకి ఇక్కడ ఫార్మ్ కావాలి. ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఎందుకు నేను అక్కడ అంటున్నాను. కొంచెం జూమ్ ఇన్ చేస్తా. చూడండి. ఎక్కడుంది మార్కెట్ సైడ్ వేస్? ఇగో ఈ జోన్‌లో ఉంది. ఓకే. ఇప్పుడు నేను ఈ రెక్టాంగిల్ డ్రా చేశాను కదా! ఇది ఎప్పుడో డ్రా చేస్తాను. నేను దీన్ని డ్రాగ్ చేస్తా చూడండి ఇప్పుడు. సైడ్ వేస్ ఎక్కడ అవ్వాలి అసలు కదా ఇప్పుడు? ఎక్కడ సైడ్ వేస్ అవ్వాలి? పైన సైడ్ వేస్ అవ్వాలి. అవునా? కానీ అది కింద ఎందుకు అయితుంది? ఓకే. ఇప్పుడు ప్రీవియస్ లో ఇంకా ఉండుంటాయి. ఏంటది? ఇది రెసిస్టెంట్ ప్రీవియస్ లో ఇంకా ఉండుంటాయి. ప్రీవియస్‌లీ బ్యాక్ సైడ్. ఓకే. ప్రీవియస్‌లో లేదండి ఆల్ అది. టైమ్ ఆల్ టైమ్ హై అది. దట్ ఈస్ వాట్ నో. ఓకే. సో మీరు చూడండి ఇక్కడ కింద ఇక్కడ ఒకసారి గమనించండి. ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడికి ఈ జోన్ కింద జోన్ ఏదైతే ఉందో అక్కడ చూడండి ఎంత వరకు మార్కెట్ సైడ్ వేస్ ఉందో. కొంచెం నేను ఇక్కడ డ్రా చేస్తే ఇక్కడికి చూస్తే చూడండి ఒకసారి మీకు అర్థమవుతది ఇక్కడ. సో ఆ పర్టిక్యులర్ డౌన్ లైన్ దగ్గర అంటే నేను చెప్పేది ఈ డౌన్ లైన్ గురించి. ఓకే. ఈ డౌన్ లైన్ దగ్గర మార్కెట్ రియాక్షన్ చూడండి. సో ప్రైస్ ఈస్ లైక్ టూ ట్రాపీ గైస్. ఈ డేస్‌లో ప్రైస్ లైక్ టూ ట్రాపీ. ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ మార్కెట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. ఈ మాట రాసుకొని పెట్టేసుకోండి. రేపు ఒకవేళ నేను ఏమంటున్నానంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మీ టార్గెట్ ఇక్కడ ఉంది. ప్రైస్ ప్రీమెచ్యూర్‌గా ఇక్కడ నుంచి తిరిగిపోతే మీరు ఏదో టర్నింగ్ పాయింట్ చూసుకొని ఉండరు కాబట్టి లాస్ అయిందని ఫిక్స్ అయిపోండి అక్కడ. ఫిక్స్ అయిపోయి యాక్సెప్ట్ చేసేయండి సింప్లీ. అరే మిస్టేక్ నాదని యాక్సెప్ట్ చేయండి. మీరు గనక ఇది పుల్ బ్యాక్ ఏమో నేను వెయిట్ చేసేస్తా అంటే కొంపలు ఇట్లా మునుగుతాయి సింప్లీ. నేను పుల్ బ్యాక్ ఏమో నేను వెయిట్ చేస్తా ఇంత క్లోజ్‌గా వచ్చేసింది. ఇది ఇట్లా హిట్ అయిపోతది కదా! వెయిట్ చేద్దాం పుల్ బ్యాక్ అని అనుకుంటే మాత్రం అలా
బిస్కెట్ అయిపోతాం. మీకు తెలవాలి ఏది పుల్ బ్యాక్ అవుతుంది, ఏది మొత్తానికి బ్రేక్ చేస్తుంది అనేది మీకు తెలవాలి. ఓకే. సో వన్ థింగ్ ఇస్ తో క్లియర్, ప్రైస్ ఇలాగ పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ప్రైస్ ఇక్కడ వరకు పుల్ బ్యాక్ తీసుకోవచ్చు, బేసికలీ ఈ హై వరకు. ఇంకా ఇది దాటి క్లోజింగ్ ఇచ్చేసిందా, డన్. ఓకే. సో కేర్ఫుల్గా ఉండండి. ప్రతి ఒక్క టర్నింగ్ పాయింట్ మార్కెట్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ మాట మీరు డ్రా చేసుకొని పెట్టుకోండి. మేజర్గా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసేది మేజర్ టచింగ్స్, అంటే పెద్ద టర్నింగ్ పాయింట్స్కి మాత్రమే మనం డ్రా చేస్తాం. చిన్న చిన్న టర్నింగ్ పాయింట్స్ మనం డ్రా చేయం. ఓకే. కానీ అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మాత్రం రాంగ్గా తీసుకోవద్దు. ఓకే. అవి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మీరు మళ్ళీ నా దగ్గరకు వచ్చి బ్రో నేను సపోర్ట్ డ్రా చేస్తాను మీరు చెప్పినట్టు, నాకు సపోర్ట్ వర్క్ అవ్వట్లేదు ఏంటి, రెసిస్టెన్స్ వర్క్ అవ్వట్లేదు, రెసిస్టెన్స్కి ముందు నుంచే పోతున్నాను మీరు నన్ను అనవద్దు. అందుకే నేను ఈ పాయింట్ని మీకు చెప్తున్నాను. Every bloody turning point will act as support or resistance in the markets. Okay. So మీ టెస్ట్ ఏంటంటే వెళ్ళి ట్రెండ్ లైన్స్ ని డ్రా చేయండి. ఏంటది? సైడ్ వేస్ లో ఉన్నప్పుడు నేను ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేస్తారా? అవును. ఓకే. అది చిన్న డౌట్ అందుకు. పక్కా కన్సిడర్ చేయాలి మీరు. సైడ్ వేస్ గా మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు నో ట్రేడింగ్ జోన్ లాగా దాన్ని డ్రా చేయాలి. ఓకే. నేను యాక్చువల్లీ ఇప్పుడు మీకు చూపిస్తే నాకు ప్రైస్ కదా ఈ లెవెల్ దాటిన తర్వాత ఇందులో సైడ్ వేస్ గా బిహేవ్ అయితే నేను అబ్సల్యూట్లీ సైలెంట్ ఉంటుండే. నా టార్గెటే బేసికలీ ప్రైస్ ఇక్కడ వరకు వెళ్ళడం. ఓకే. అక్కడ వరకు వెళ్ళినాక ఈ ఏరియాలో సైడ్ వేస్ అవుతుందంటే నేను లైట్ తీసేసుకుంటుండే. దాని తర్వాత నేను బ్రేక్అవుట్ నేను పక్కా ట్రేడ్ చేస్తుండే. బట్ ప్రైస్ చూడండి ఎంత ప్రీమెచ్యూర్గానే సైడ్ వేస్ గా బిహేవ్ చేస్తుందో, ప్రీమెచ్యూర్లీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్ తగిలినప్పుడు ఎంత పెద్ద ట్రేడర్ కన్నా లాసెస్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నాకు లాసెస్ కొత్త కాదు, ముందు రావని బ్రో కాదు. అంటే ఈ రోజు ఎందుకు అన్ని గ్రీన్ క్యాండిల్స్ తో పోయింది పైకి? అంటే ఏమన్నా న్యూసా లేకపోతే న్యూస్ కాదు, ఒక్కటి చెప్తాను చూడండి. ప్రైస్ బిహేవియర్ మీరు గమనించండి, మీకు అర్థమవుతుంది ఎందుకు మార్కెట్ సైడ్ వేస్ ఉంటుందో. ఓకే. నేను దీన్ని ఈవెన్ రీటెస్ట్ కూడా లేకుండా వెళ్ళిపోయింది. అలా అంటున్నప్పుడు అర్థం చేసుకోండి ప్రైస్ లో ఏం జరుగుతుందో. నేను కొంచెం ఇది హైడ్ చేసేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అలా కిందికి వచ్చేసింది. ఓకే. అది ఒక నెగటివ్ ప్రొజెక్షన్ బిల్డ్ చేసేసింది ఆల్రెడీ. ఓకే. సో ప్రైస్ ఆల్రెడీ ఒక నెగటివ్ ప్రొజెక్షన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ప్రైస్ యాక్షన్ చెప్తుంది ఏంటంటే నాకు ఇది ఒక సెల్లింగ్ అనే చెప్తుంది బేసికలీ. ఓకే. పడ్డది. ఓకే. రీటెస్ట్ ఇచ్చింది, పడ్డది, రీటెస్ట్ ఇచ్చింది. ఓకే. మళ్ళీ పడ్డది, రీటెస్ట్ ఇచ్చింది. నౌ ప్రైస్ ఇస్ టు గో డౌన్. ఓకే. ప్రైస్ కిందికి వెళ్ళాలి, కానీ ఆ కరెక్షన్ అనేది మార్కెట్ తీసుకోవట్లేదు. సో ఎవ్రీ వన్ థాట్ ఆఫ్ కరెక్షన్ ఓన్లీ. ప్రతి ఒక్కరు ఇక్కడ మార్కెట్ కరెక్ట్ అవుతుందని అనుకున్నారు. బట్ చూడండి మార్కెట్ ఎంత మంచి పైకి వెళ్ళిందో. మ్యానిపులేషన్ టు ద పీక్. ఓకే. మ్యానిపులేషన్ టు ద పీక్. మీరు దీన్ని ఇగ్నోర్ చేయలేరు. ఓకే. ఈరోజు మార్కెట్ పక్కన పెడితే మార్కెట్ ఈస్ లైక్ అబ్సల్యూట్లీ లుకింగ్ బేరిష్. కిందికి వెళ్తుందని ఈవెన్ అనుకున్నాం. వరల్డ్ మార్కెట్ కూడా అంతా బేరిష్ లోనే ఉంది. ఈవెన్ ఫారెన్ ది కూడా. సో మనది ఒకటే ఆపోజిట్ గా రియాక్ట్ అయింది. నిన్న ఈ రోజు వై యాక్చువల్గా నిన్న కూడా చెప్పాలంటే ప్రైస్ కిందికే వెళ్ళాలి, బట్ అది సర్ప్రైజింగ్ గా మార్కెట్ పైకి వెళ్తుంది. సో వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ ప్రైస్ యాక్షన్ నెగటివ్ ఉన్నా సరే లైక్ ద థింగ్స్ లైక్ మనం అందరం ఒకటి అనుకుంటే రేపు మార్కెట్ ఒకటి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. పక్కా ప్రతి ఒక్కడు మార్కెట్లో రేపు ఇండియా మొత్తం సెల్లింగ్ చేస్తే మరి బయింగ్ ఒకటి చేస్తాడు. ఇదే ఛాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కి పక్కా గుంజుకోపోతారు పైకి దబాయించి. ఓకే. సో అందుకే పొజిషనల్ గా ఏ ట్రేడ్ ని హోల్డ్ చేయొద్దు. నేను చెప్తున్నా కదా మార్కెట్ ఈ రోజు కింది కూడా పోవచ్చు, తప్పేం లేదు, కింది కూడా వెళ్ళిపోతుండేనేమో. కానీ మార్కెట్ పైకి వెళ్ళిందంటే అర్థం చేసుకోండి పొజిషనల్ గా ట్రేడ్స్ ని హోల్డ్ చేయడం, స్వింగ్ గా మనం ఇండెక్స్ మీద పర్ఫార్మ్ చేయడం, అసలు ఆర్డర్ ఆడడం, గేమ్స్ ఆడడం కంప్లీట్లీ ఫూలిష్నెస్. ఓకే. సో అదే థింగ్స్ ని మీరు గుర్తు పెట్టేసుకోండి. ఈఎంఐ ఇంపార్టెంట్ ఏమైనా ఇస్తారా బ్రో? పక్కా ఈఎంఐ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది మనకి ఎంట్రీ మెథడ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. నేను మీకు ఈఎంఐ ఈరోజు ట్రెండ్ లైన్ చెప్పాను కదా, రేపు మీకు ఇండికేటర్స్ గురించి చెప్తాను టుమారో. ఓకే. బ్రో ఇప్పుడు ఇది ఆల్ టైమ్ హైని ఇంకా క్రాస్ చేయలే కదా, ఇది ఇంకా చేయలేదు. రేపు మన వ్యూ అంటే ఒకవేళ ఎట్లా మనకి 3 వ్యూస్, కాకపోతే ఒకవేళ మాట్లాడుకుంటే ఇది నార్మల్ ఇంకా హైని బ్రేక్ చేయలేదు, ఇది మళ్ళీ ఇంకా కిందికి బియరిష్ వ్యూ మళ్ళీ కరెక్షన్ చేసుకుంటుంది అంటారా? లేకపోతే ఇంకా మనం మార్కెట్ ఓపెన్ అయ్యేంత వరకు చెప్పలేం. వన్ సినారియో మైట్ హ్యాపెన్. ప్రైస్ ఇది ఎలాగో ఇది ఆల్ టైమ్ హై కదా, డైరెక్ట్ గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం పైకి వెళ్ళి కిందికి రావచ్చు. ఓకే. అది సైడ్ వేస్ అంటే లైక్ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడనే ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ దీనికి కిందికి వెళ్ళొచ్చు.
లేకపోతే అది రెసిస్టెన్స్ తినకుండా మార్కెట్ పైకి కూడా వెళ్ళొచ్చు కంటిన్యూస్లీ. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. క్రూషియల్ లెవెల్లో ఉంది చాలా. ఎస్ ఎస్. అండ్ ఎనీహౌ మనకు తెలిసింది ఏంటి, ఆల్ టైమ్ హై టచ్ అయితే మనం ఏం చేస్తాం, సెల్లింగ్. ఏం చేస్తాం, సెల్లింగ్ చేస్తాం. గుర్తుపెట్టేసుకోండి. ఓకే, కానీ అది ఎప్పుడు సెల్లింగ్ చేస్తాం, మనకు మార్కెట్ చూపించాలి, ఆ సెల్లింగ్నెస్ చూపించాలి, అప్పుడే సెల్లింగ్ చేస్తాం. ఒట్టుట్టిగా ఎర్రి పుష్పం చేసుకొని సెల్లింగ్ చేసుకోవద్దు గైస్, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ పైకి అయితే సెల్లింగ్ మీరు ఎందుకు చేస్తారు పనేం లేక. ఓకే, సో ఎర్రి పుష్పం అవ్వద్దు మార్కెట్లో. అది బయింగ్ చూపిస్తే బయింగే చేద్దాం, తప్పేముంది, మార్కెట్ చూపిస్తుంది మనం చేద్దాం అంతే. ఓకే, సో ఇట్లాంటి సిచ్యువేషన్ జస్ట్ స్కాల్పర్స్కి అండ్ సమ్వాట్ ఇంటర్డే ప్లేయర్స్కి సూట్ అవుతుంది. స్వింగ్ ట్రేడింగ్ మాత్రం, పొజిషనల్ ట్రేడింగ్ మాత్రం చేయొద్దు మార్కెట్లో. ఓకే, మార్కెట్ కండిషన్స్ అంతగా బాగాలేవు కాబట్టి ఐ రికమెండ్ యూ టు డూ స్కాల్పింగ్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్. ఎంట్రీ మెథడ్ పెట్టండి, ఇంకా మీకు ఏం చెప్పండి. ఓపెన్ అయిన తర్వాత సిచ్యువేషన్ చూసి మీరు ఎంట్రీ మెథడ్ పెట్టండి, ఆటోమేటిక్గా ట్రేడ్స్ తగులుతాయి ఆటోమేటిక్గా. ఓకే, టుమారో విల్ బీ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఓకే, దాని తర్వాత నేను దాని నెక్స్ట్ డే 20th నేను క్లాస్ తీసుకుంటాను మ్యాక్సిమం. ఓకే, ఇట్ ఈస్ లైక్ నాట్ గ్యారంటీ బట్ తీసుకుంటానని అనుకుంటున్నాను నేను, బికాస్ ఫ్రమ్ 20th ఐఎమ్ గోయింగ్ గోవా. సో నేను మళ్ళీ 4th వస్తాను. రేపటితోని యూ విల్ బీ ఎలిజిబుల్ టు ట్రేడ్, రేపటితోని. ఓకే, మీరు మార్కెట్లో ట్రేడ్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటారు రేపటితో. సో మీరు కాన్ఫిడెంట్ ఉంటారు. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత వీల్ డిస్కస్ ట్రాప్ ట్రేడింగ్ అండ్ ఎస్ఎంసి. అది 1 weekలో అయిపోతుంది. ఓకే, నేను 1 week అనేసరికి బ్రో ఏంది బ్రో మొత్తం 1 weekలోనే చెప్పేస్తామంటే అలా కాదు, దానికి సర్టెన్ డేస్ ఉన్నాయి. ఎన్ని డేస్లో నేను ఏం చెప్పగలుగుతాను నేను అంతే కరెక్ట్గా చెప్తాను. ఏ ఫ్లోలో అయితే నేను వెళ్తున్నానో అదే ఫ్లోలో చెప్తాను. ఓకే, సో రిమెంబర్ దాట్. దాని తర్వాత రేపటి తర్వాత యూ విల్ బి కంప్లీట్లీ ఎలిజిబుల్ టు ట్రేడ్. ఓకే, బికాస్ ఎంట్రీ మెథడ్ చాలా రీఫైన్ అయిపోతుంది, ఇంకా రీఫైన్ అయిపోతుంది ఎంట్రీ మెథడ్. ఓకే, దాని తర్వాత మీరు ట్రేడ్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటారు. ఐ విల్ లుక్ ఫర్ యువర్ స్క్రీన్ షాట్స్. ఓకే, నేను చాలా వెయిట్ చేస్తాను మీ స్క్రీన్ షాట్ కోసం. గోవాలో ఉన్నా కానీ నేను ఒక్క ట్రేడ్ గోవాలో తీసుకుందాం అనుకుంటున్నాను, నాకు కొంచెం మోజ్ ఉంది. ఓకే, సో ఐ వాంట్ ట్రేడ్, బేసిక్గా నేను ట్రేడ్ చేయొద్దు అనుకున్నాను బట్ చలో ఒక్క ట్రేడ్ తీసుకుందామని ఉంది గోవాలో. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్, లెట్ అస్ సీ. అండ్ మీరు కూడా ట్రేడ్ చేయండి, స్క్రీన్ షాట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. మిస్టేక్స్ అయినా కూడా నాకు పెట్టండి. ఓకే, ఐ వాంట్ టు నో యువర్ మిస్టేక్స్ బికాస్ అల్టిమేట్లీ అక్కడ నుంచి మెయిన్ మీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది, గ్రోత్. ఓకే, సో చలో గైస్, విల్ మీట్ టుమారో. మీకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ రేపు చెప్తాను. యా, ఒక్కసారి స్క్రీన్ షాట్. ఓకే, ఆప్షన్స్ అండ్ ప్రీమియం సెలక్షన్ గురించి ఎట్లా చెప్తారు, ఎప్పుడు ఓ చెప్తారు? గాడ్ షట్, నేను అది చెప్పలేదు కదా. అవును బ్రో. ఓకే, అది నేను మీకు ఓకే ఐ విల్ డిస్కస్ ఆన్ సండే గైస్. ఆప్షన్స్ గురించి నేను సండే చెప్పేస్తాను. ఓకే, సో దట్ మీకు బిగినర్స్ కూడా ట్రేడ్ చేసేలాగా నేను ఆప్షన్స్ గురించి నేను సండే చెప్పేస్తాను. ఓకే, ఓకే బ్రో. యా, సమ్మన్ టోల్డ్ మీ టు షేర్ ద స్క్రీన్. ఏం చూడాలి? మీరు ఇప్పుడు మన టార్గెట్ పైన ఉంది, కాకపోతే అక్కడ నుండి మార్కెట్ రివర్స్ అయిపోతుంది. బట్ అంటే ఎట్లా తెలుస్తుంది బ్రేక్అవుట్ అవుతుందా లేదా అని? అంటే ఇవాళ మార్నింగ్ నేను రెసిస్టెన్స్ డ్రా చేసినప్పుడు ఓన్లీ అక్కడక్కడే బఫర్ అవుతుంది తప్ప, అంటే టార్గెట్ పైన ఉంది, టార్గెట్ సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడనే బఫర్ అవుతుంది అనమాట. రెసిస్టెన్స్ మనం డ్రా చేసిన రెక్టాంగిల్లోనే బఫర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలా లేకపోతే వెయిట్ చేయాలా? ఓకే, ఎట్లా తెలుస్తుంది? ఓకే, మీరు 1 minute ఎలాగైతే ఎంట్రీ తీసుకుంటారో, ఓకే, మీరు ఫస్ట్ థింగ్ ఆ పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీ తీసుకుంటారు, అవునా? ఇప్పుడు మీరు బఫర్ అవుతుందంటే ప్రైస్ మాక్సిమం ఇక్కడనే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్ని క్రాస్ చేస్తుందో ప్రైస్ డన్, ఎగ్జిట్ అయిపోండి. ఓకే, ఈ పుల్ బ్యాక్ని దాటి ఎప్పుడైతే ప్రైస్ క్లోజ్ అవుతుందో, బికాస్ రీజన్ లేదు ఇంకా మార్కెట్ పుల్ బ్యాక్ని దాటి క్లోజ్ అవుతుందంటే అది లైక్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద మైండ్ అంటే ఇంకా మనం ఏం చేద్దాం అక్కడ. సో గైస్, టుమారో మీకు ఏం చెప్తానంటే, మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పాను, బాగానే ఉంది, కరెక్టే. నేను మీకు రేపు టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తాను. టైప్స్, అరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఏం టైప్స్ బ్రో అని మీకు ఐడియా రావచ్చు, మీకు డౌట్ రావచ్చు. టైప్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అవి మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అవి చెప్తాను, ప్లస్ ఇండికేటర్స్ కూడా చెప్తాను, విచ్ ఇస్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, దాని నెక్స్ట్ డే సండే వీ విల్ డిస్కస్ ఆప్షన్స్ సో దట్ యూ విల్ బి ఎలిజిబుల్ టు ట్రేడ్. ఓకే గైస్? హలో బ్రో. హలో, చెప్పండి. టైం ఉందా బ్రో? టైం లేదు బ్రో, యాక్చువల్లీ నేను ఆఫీస్కి వెళ్ళాలి. చెప్పండి, ఏమైనా ఇంపార్టెంటా? అంటే కాదు బ్రో, ఈ రోజు మార్కెట్ లో ఎంట్రీ మెథడ్ ఐడెంటిఫై చేసి చూపిస్తారేమో అని. ఎంట్రీ మెథడ్ ఐడెంటిఫై అంటే ఈ రోజు చేస్తారా అని ఈరోజు చేశాను కదా. లైక్ టుడే వీ హావ్ డన్ బేస్డ్ ఆన్ ఎంట్రీ మెథడ్ ఓన్లీ గైస్. అంటే 3 బాక్సెస్ లో బ్రో, అంటే ఒకటి 15, 5, 1 minute లో. ఓకే, 15, 5, 1 minute లాగా డ్రా చేయమంటున్నారా? అవును బ్రో, అంటే టైం ఉంటేనే. ఓకే, ఓకే, చూద్దాం. ఏమైనా సౌండ్ వినిపిస్తుందా మీకు? లైక్ బయట మా ఇంటి ముంగట అమ్మవారి గుడి, సో
సో మనం తీసుకున్న ట్రేడ్ వచ్చేసి 1 o'clock కదా దిస్ క్యాండిల్. ఓకే, సో 115 క్యాండిల్ ఇది. సో నేను దీన్ని ఫస్ట్ మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఏ క్యాండిల్? యా 113 క్యాండిల్. అంటే నేను 115కి ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది, 115కి క్యాండిల్ స్టార్ట్ అవుతుంది, రైట్? సో నేను మధ్యలో అంటే ఈ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకుంటుంటా, కరెక్ట్, రైట్? 113. దీన్ని మనం 5 minutesలోకి వెళ్దాం. లెట్ us బ్రేక్ డౌన్ దిస్. ఓకే, 115. నాకైతే ఈ క్యాండిల్ హై బ్రేక్ అవడం కావాలి. ఓకే, ఈ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ వచ్చేసి 3:15 టైంకి. ఓకే, ఇగో చూడండి ఇక్కడ ఈ బ్రేక్అవుట్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. బేసికలీ దిస్ థింగ్ 3:05, 3:10, 3:15 ఈ పుల్ బ్యాక్లో నేను ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, ఈ క్యాండిల్లో. దాని తర్వాత హ్యాపెండ్ ఇస్ దిస్ థింగ్. ఓకే, వెయిట్, 24,000. సో నేను ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. బేసికలీ 113 క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, ఆ బ్రేక్అవుట్ కరెక్ట్గా కనిపించింది, ఇదే ఆ క్యాండిల్. ఓకే, 113 క్యాండిల్ అంటే యా ఇది అవుతుంది 115. ఓకే, సో నేను ఈ మధ్యలోనే ఈ పుల్ బ్యాక్లోనే నేను ఎంట్రీ తీసుకున్నా. ఓకే, ఇందులో నా టార్గెట్ హిట్ అయింది, ఇందులో ఈ క్యాండిల్లో. బేసికలీ అది నేను ఇక్కడ ఈ పుల్ బ్యాక్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకే బ్రో, మనకు 15 minutes క్యాండిల్ లో కన్ఫ్యూజన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. నేను అదేమంటున్నా, నేను ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ పైన ఎంట్రీ తీసుకున్నాను. ఈ క్యాండిల్, దిస్ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత. యు గాట్ మీ గైస్? వెయిట్, నాకు కాల్ వస్తుంది, విల్ డిస్కస్ టుమారో గైస్. ఓకే, నాకు కొంచెం ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. ఓకే, హలో, చెప్పండి.